Yes. Good morning, sir. Welcome సార్ to the Vestige Kunde family, sir. Please continue your session, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ సార్కి, ఎంటైర్ కొండేపి టీంకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు నేను నా టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు నా గురించి నేను చెప్తా సార్. నా పేరు బ్రహ్మయ్య వేల్పుల, డిప్యూటీ తహసీల్దార్గా కొండేపి తహసీల్దార్ వారి కార్యాలయంలో వర్క్ చేస్తా సార్. నేను వెస్టేజ్ సిస్టంలోకి వచ్చి 8 మంత్స్ అయింది. సో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నాను. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 37,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నా సార్. ఇది నాకు తెలిసి వెస్టేజ్లో అసలు సక్సెస్సే కాదు, ఒక చిన్న అచీవ్మెంట్ కూడా నేను అనుకోను. స్టార్టింగ్ జర్నీలోనే ఉన్నా నేను. ఆ తర్వాత నన్ను గుర్తించి, సార్ మీరు ఒక సబ్జెక్టు సెషన్ ఇవ్వండి అంటే, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి జాబ్తో పాటుగా పార్ట్ టైంగా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది సార్, జాబ్ వర్సెస్ బిజినెస్ అని. నేను ఒక జాబ్ చేస్తూ జాబ్ గొప్పది కాదు, బిజినెస్సే గొప్పది అని నేను చెప్పకూడదు. కానీ దీని డిఫరెన్స్ చెప్తున్నా సార్. జాబ్లో జీతం ఉంటుంది తప్ప జీవితం ఉండదు అనేది నా యొక్క అభిప్రాయము. ఏదో నెట్టుకొని పోవచ్చు జాబ్ అయితే, కానీ బిజినెస్ అయితే మన డ్రీమ్స్ని, గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం బిజినెస్లోనే ఉంటుంది సార్. ఈరోజు సమాజంలో అత్యధికమైనటువంటి డబ్బున్న వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తారు. మీ అందరికీ చాలా మందికి తెలివి ఉండకపోవచ్చు. సెలబ్రిటీ అయినటువంటి క్రికెటర్ కానీ, టాప్ మోస్ట్ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత వాటిని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో వాళ్ళ సక్సెస్, వాళ్ళ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించడానికి ప్రధాన కారణం ఏంటంటే బిజినెస్. అలాంటి బిజినెస్ మనం చేయాలంటే మనం పేదవాళ్ళం కాబట్టి పెట్టుబడి ఉండదు కాబట్టి, పెట్టుబడితో అవసరం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ వెస్టేజ్. నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టేజ్ అసలు రూపాయి పెట్టుబడి లేనిది. సో అది నాకు నచ్చి నేను చేస్తున్నా సార్. ఇప్పుడు నేను మీరు అందరూ కానీ సహకరిస్తే జస్ట్ ఒక 45-50 మినిట్స్లో సెషన్ కంప్లీట్ చేస్తా సార్. చాలా ఇంపార్టెంట్ సెషను. దీన్ని మనం కానీ ఏదైనా ట్రైనింగ్స్లో కానీ, బూట్ క్యాంప్లో కానీ చెప్పాలి అని అనుకుంటే 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అలాంటిది మీరందరూ కానీ సహకరిస్తే తెలుగులోనే, స్లైడ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి సార్, కానీ నేను తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎవరైనా టీచర్స్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా, ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడుతూ ఉన్నా వాళ్ళందరూ కూడా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఆల్రెడీ జాబ్ లేదని వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. సో నా సెషన్ స్టార్ట్ చేస్తా సార్. ఆనంద్ సార్, సురేష్ సార్. Yes, sir. Please continue. స్లైడ్స్ డిస్ప్లే అవుతున్నాయా సార్? ఆనంద్ సార్. Yes, sir. అవుతున్నాయి సార్. Yes, sir. లేడీస్ Display గమనించండి. అవుతుంది. స్క్రీన్ సార్ చూడండి లీడర్స్ అందరూ. రైట్. ఓకే సార్, అందరూ ఆ మొబైల్ని పోర్ట్లాండ్లో కాకుండా అడ్డంగా పెట్టుకొని నేను ప్లే చేసేటువంటి ప్రతి స్లైడ్ కూడా చాలా జాగ్రత్తగా వినండి సార్. మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, మధ్య నుంచి తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఎందుకు ప్రిపేర్ చేయాలంటే వెస్టేజ్ బిజినెస్ అనేది సిల్లీ బిజినెస్ కాదు సార్, ఇది గ్లోబల్ బిజినెస్. సో గ్లోబల్ బిజినెస్కి దాని యొక్క ఔన్నత్యాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో ఇది నేను బూట్ క్యాంప్స్లో చెప్పే క్లాస్ కాబట్టి నేను కొంచెం ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ మీ అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే, జాబ్ గొప్పదా, బిజినెస్ గొప్పదా, జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అనేది
ఒక్కసారి ఈ 1 అవర్ సెషన్‌లో మనం తెలుసుకుందాం సార్. సార్ చూడండి, హౌ టు చూజ్ ఏ పర్ఫెక్ట్ కెరియర్. ఒక మనిషి తన చదువు అయిపోయిన తర్వాత గాని ఒక పర్ఫెక్ట్ కెరియర్‌ని ఎంచుకోవాలనమాట. అది ఎలాంటి కెరియర్‌ని ఎంచుకుంటే మంచిది? ఇదో పీపుల్ నో ఓన్లీ 2 ఆప్షన్స్. జనాలకి 2 ఆప్షన్స్ మాత్రమే తెలుసు సార్ ఇప్పుడున్నటువంటి సమాజంలో. ఒకటి జాబు, రెండోది బిజినెస్. తన లైఫ్‌ని లీడ్ జేయాలన్నా, తన ఫ్యామిలీని లీడ్ జేయాలన్నా, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ మనం ఎంచుకోవాలి. అయితే జాబ్ ఎంచుకోవాలా? బిజినెస్ ఎంచుకోవాలా? అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది గూడా జాబ్‌ని ప్రిఫర్ జేస్తారు సార్. ఎందుకంటే సెక్యూర్, సెక్యూర్ అన్నమాట. రిస్క్ తక్కువ. ఈరోజు ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి గూడా ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నటువంటి మనుషులు, ఇంకా వాళ్ళలో ఇంకా ఎస్పెషల్లీ మన ఏపీలో ఉన్న మనుషులు గూడా రిస్క్ తీసుకోవడానికి పెద్ద ఇష్టపడరు. ఎందుకంటే మనదంతా గూడా కూలోడి మైండ్ సెట్. ఆ కూలోడి మైండ్ సెట్ ఏం చేస్తదంటే పొద్దున 8 గంటలకు పోవాలి, సాయంత్రం 8 గంటల దాకా గొడ్డు చాకిరీ చేయాలి. మనం కష్టపడి ఇంకొకడిని గెలిపించాలనే మైండ్ సెట్‌లోనే ఉంటామనమాట. సో, అందుకని మనోళ్ళందరూ గూడా కెరీర్‌ని జాబ్ ఎంచుకుంటారు. 10,000 ఉద్యోగాలు పడితే 10,00,000 మంది అప్లై జేస్తారు. రాదని తెలిసినా గూడా అప్లై జేస్తాడు. అది. తర్వాత మోస్ట్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఫెయిల్ ఇంటూ వన్ ఆఫ్ 5 కేటగరీస్. మనకి ఇన్‌కమ్ వచ్చేటువంటి స్ట్రీమ్స్ ఒక 5 ఉన్నాయి సార్. నాకు తెలిసినంత వరకు. ఇవి నేను ఐడెంటిఫై చేసినవి. ఈ సమాజంలో నాకు తెలిసినటువంటి కొన్ని కెరియర్స్ ఉన్నాయి సార్. వాటిని చెప్తాను చూడండి సార్. బ్లూ కాలర్ జాబ్స్. సార్ ఇది కలర్ గాదు, కాలర్. కాలర్ అంటే మన చొక్కాకుంటది చూడండి సార్. ఆ కాలరు. బ్లూ కాలర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్, తర్వాత సేల్స్, ఓన్ బిజినెస్, ఇన్వెస్టింగ్. సార్ మీరు జాబ్ వర్సెస్ బిజినెస్ గురించి చెప్తే ఇక్కడ ఓన్ బిజినెస్ అని పెట్టారు ఏం సార్? సార్ ఇక్కడ బిజినెస్ అంటే 5,00,000 పైన పెట్టుబడి పెడితేనే బిజినెస్. 5,00,000 డౌన్‌లో గాని బిజినెస్ గాని పెట్టుకుంటే అది చిన్న జాబ్ లాంటిదే. మన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాంటిదే అన్నమాట. సో, బ్లూ కలర్ జాబ్స్. అసలు ఈ బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటి అంటే సార్, కార్మిక రంగం మొత్తం గూడా ఈ బ్లూ కలర్ జాబ్స్ కిందకే వస్తది. అంటే ప్లంబర్సు, ఫిట్టర్సు, లారీ డ్రైవర్సు, కారు డ్రైవర్సు, ఎలక్ట్రీషియన్సు, బైక్ మెకానిక్సు వీళ్ళందరూ గూడా ఈ స్క్రీన్ మీద ఎవరైతే కనపడతా ఉన్నారో వాళ్ళందరూ గూడా బ్లూ కాలర్ జాబ్స్ సార్. ఈ బ్లూ కాలర్ జాబ్స్ అనేది ఫ్యూచర్‌లో జాబ్స్‌లోనే నంబర్ 1 జాబ్స్‌గా ఎదుగుతున్నటువంటి మారబోతున్నటువంటి జాబ్స్ ఇవి. జాబ్స్‌లో ఎందుకు చెప్తున్నానంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లు ఇవన్నీ గూడా మొత్తం గూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ వాటి రిస్క్స్ అనేది నాకు, సురేష్ సార్‌కి బాగా తెలుసు. ఇక్కడ ఉన్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్న, బీటెక్ స్టూడెంట్స్ ఉన్న మీ అందరికి గూడా చెప్తున్నా. ఏఐ టెక్నాలజీని కనుక్కున్న వ్యక్తే ఈరోజు ఏం చెప్పాడంటే, వీలైతే యువత తమ కెరీర్‌గా ప్లంబర్ జాబ్ ఎంచుకోండి అని చెప్పారు. ప్లంబర్ జాబ్ అంటే తెలుసు కదా సార్ మీకు. బాత్రూమ్‌లో ట్యాపులు బిగించడం. ఇలాంటి జాబ్స్ అన్నమాట. అంటే చేతి వృత్తులు అని దానర్థం. ఆ చేతి వృత్తుల్లో ఇలాంటి బ్లూ కలర్ జాబ్స్ అనేయి ఉంటాయి. మీకు లాస్ట్‌లో డిస్కస్ చేస్తాను సార్. ఏఐ వర్సెస్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేది. ఈ ఈ బ్లూ కలర్ జాబ్స్‌లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. అవేముంటాయో చూడండి సార్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్లూ కలర్ జాబ్స్. ఫిజికల్ డిమాండ్స్ అండ్ రిస్క్ ఆఫ్ ఇంజ్యూరీ. ఇవి బ్లూ కలర్ జాబ్స్‌లో మన శరీరాన్ని బాగా కష్టపెట్టాలి. మరియు రిస్క్ ఉంటది. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ జాబు ఎంత రిస్కో మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత రిస్క్. ఇట్లా ఈ బ్లూ కలర్ జాబ్స్‌లో అన్నిట్లో గూడా రిస్క్ ఉంటది. గాయపడేదానికి ఎక్కువ అవసరం ఉంటది. లో ఎర్నింగ్ పొటెన్షియల్ అండ్ లిమిటెడ్ ఇన్‌కమ్. లో ఎర్నింగ్ అంటే సంపాదించేదానికి అవకాశాలు బాగా సంపాదించే అవకాశం ఇక్కడ చాలా తక్కువగా ఉంటది. కొద్ది లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. మనం ఒక కంపెనీలో కార్‌కి డ్రైవర్‌గా ఎళ్తే మహా అయితే మనకు 10,000 నుంచి 15,000 ఇస్తారు సార్. అది. అలాగా జాబ్ సెక్యూరిటీ. అసలిక్కడ జాబ్ సెక్యూరిటీయే ఉండదు ఈ సెక్టార్‌లో. వాడిష్టమైతే ఉంచుకుంటాడు. నీకన్నా తక్కువ జీతానికి ఎవడన్నా వస్తే వాడిని పెట్టుకుంటాడనమాట. ఎక్స్‌పోజ్ టు హార్ష్ వర్కింగ్ కండిషన్స్. మనము హార్ష్ వర్కింగ్ కండిషన్స్‌లో గూడా కొన్ని చోట్ల పని జేయాల్సి ఉంటుందనమాట. లో సోషల్ స్టేటస్. చూడండి సార్ ఇక్కడ ఎవ్వరు గూడా ఈ సెక్టార్‌లో ఉన్న ఎంప్లాయీస్‌ని గౌరవించరు. "రేయ్ డ్రైవర్ ఇట్రా, రేయ్ ప్లంబర్ ఇట్రా"
అంటే చాలా చీప్‌గా చూస్తుంటారనమాట. అంటే ఇక్కడ సోషల్ స్టేటస్ అనేది ఉండదు. తర్వాత సార్ మనమందరం గూడా డ్రీమ్ జాబ్స్ అనుకుంటాం వీటిని. వైట్ కలర్ జాబ్స్ అంటారు సార్ వీటిని. వైట్ కలర్ జాబ్స్ అంటే ఫ్యాన్ కింద ఏసీ యేసుకొని కూర్చునే జాబ్స్ అన్నీ గూడా వైట్ కాలర్ జాబ్సే. చూడండి సార్ డాక్టర్స్, తర్వాత ఇంజినీర్లు, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టీచర్లు, వీళ్ళందరూ గూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీచర్సు, మాలాంటి రెవెన్యూ డిపార్ట్‌మెంటు, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంటు, వీళ్ళందరూ గూడా వైట్ కాలర్ జాబ్స్. సార్ తెల్ల చొక్కా యేసుకున్నోడు మాత్రమే వైట్ కాలర్ జాబ్ అనుకోవద్దు సార్. వైట్ కాలర్ జాబ్స్ ఒక కేటగరీ అన్నమాట అది. వీళ్ళు ఇంక్లూడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, డెవలపర్సు, అకౌంటెంట్స్, లాయర్స్, డాక్టర్స్, ఇంజినీర్స్, మార్కెటింగ్ మేనేజర్స్, వీళ్ళందరూ గూడా వైట్ కాలర్ జాబ్స్ కిందకే వస్తారు. వీళ్ళందరూ సమాజంలో ఏమనుకుంటారంటే, "అబ్బా! వీళ్ళకేమిరా నాయనా ఫ్యాన్ కింద ఉద్యోగం, ఏసీలో కూర్చొనుంటారు" అని అనుకుంటా ఉంటారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వాళ్ళకి 2,00,000, 3,00,000 జీతాలొస్తాయి. సూపరు అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి గూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అంటే అవి హై స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి సార్. అసలు ఎంత స్ట్రెస్ ఉంటదంటే వాళ్ళకు, ఆ ఒత్తిడికి జుట్టు మొత్తం ఊడిపోద్ది. హెవీ ఫ్యాట్, అసలు ఆ స్ట్రెస్ తట్టుకోలేక చైన్ స్మోకర్‌గా, అసలు ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతా ఉంటారు. అదంగా సడెన్‌లీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ గూడా చాలా మారిపోతా ఉంటదనమాట. హెల్త్ కండిషన్స్ గూడా చాలా దెబ్బతింటాయి. తర్వాత లాంగ్ అవర్స్ అండ్ పూర్ వర్కింగ్ లైఫ్ బ్యాలెన్స్. చాలా కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లయితే 12 గంటలు వర్క్ చేయాల్సొస్తది. కొంతమందయితే నైట్ షిఫ్ట్‌లు చేయాల్సొస్తది. అట్లా మేము సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైట్ కలర్ జాబ్స్ ఉన్నోళ్ళు గూడా చాలా మంది టైమ్‌తో సంబంధం ఉండదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. ఉదయం ఎళ్ళడం మన చేతుల్లో ఉంటది గానీ, సాయంత్రం రావడం అనేది మన చేతుల్లో ఉండదు. సపోజ్ నేనే నా కెరియర్‌లో నా 12 ఇయర్స్ కెరియర్‌లో ఎన్నో సంవత్సరాలు డే మారిన తర్వాత గూడా ఇంటికొచ్చిన రోజులుంటాయి. ఎలక్షన్ అప్పుడు గానీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అప్పుడు గానీ, తుఫాన్లు, వరదలు ఇట్లాంటప్పుడు గానీ, చాలా ఆహ్ టైం మన చేతుల్లో లేనటువంటి జాబ్స్ అన్నమాట. అదే విధంగా ఇంక్రీజ్డ్ కాంపిటీషన్స్ అండ్ ప్రెషర్ ఫర్ ద పెర్ఫార్మన్స్. నీ నీ కాంపిటీషన్ పెడతాడు. నీ బాస్ ఇక్కడ. ఆ! నువ్వు ఈరోజు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నీ ఫ్రెండ్ 2 చేశాడు. నువ్వు అప్పుడు 3 చేస్తేనే నీకు ఇంక్రిమెంట్ ఉంటది. ఇట్లాంటిది ఎక్కువ పెడుతుంటారనమాట. ఆహ్, రిస్క్ ఆఫ్ జాబ్ ఆటోమేషన్ చాలా రిస్క్ ఉంటది ఇక్కడ. లిమిటెడ్ కెరియర్ గ్రోత్. ఎంత దంచినా గాని, ఆహ్, అదే చెప్తారు కదా! ఎంత దంచినా అదే కూలని. నువ్వు ఎంత పెర్ఫార్మన్స్ ఇచ్చినా, ఎంత చేసినా అదే గ్రోత్ ఉంటదనమాట. రిపీటేటివ్ వర్క్. ఇక్కడ క్రియేటివిటీ అంటూ ఏముండదు. ఈరోజు పొద్దున పోయి ఏం పని చేసామో, రేపొద్దున పోయి అదే పని జేయాల. ఇక్కడ క్రియేటివిటీ అంటూ ఏముండదనమాట. ఆహ్, అదొక యాంత్రిక జీవితాన్ని గడపాల్సుంటదనమాట. అదే విధంగా జాబ్ ఇన్‌సెక్యూరిటీ ఉంటది. నేనిక్కడ వైట్ కాలర్ జాబ్స్‌లో గవర్నమెంట్ జాబ్స్‌ని చూపిస్తున్నా, ప్రైవేట్ జాబ్స్‌ని చూపిస్తున్నా గాబట్టి, ఇక్కడ జాబ్ ఇన్‌సెక్యూరిటీ ఉంటది. కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. మన కిరణ్ సార్ లాంటి వాళ్ళుంటారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తహసీల్దార్ ఆఫీసుల్లోనో, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసుల్లోనో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తా ఉంటారు కాంట్రాక్ట్ బేస్‌లో. వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉండదు. వాళ్ళ యొక్క బాసు విశ్వాసం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. తర్వాత తీసేస్తారు. తర్వాత ల్యాక్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ మీకిందాకే డిస్కస్ చేశా. అక్కడ మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. అదే విధంగా సేల్స్. సేల్స్ అంటే సార్ ఈ సేల్స్‌మెన్స్ మీ అందరికి ఐడియా ఉంటది. సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇట్లా కారు సెక్టార్‌లోను, బ్యాంక్ సెక్టార్‌లోను, ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లోను కొంతమంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సైదులు సార్ లాంటి కెరియర్ అన్నమాట. అట్లాంటి వాళ్ళు. వాళ్ళని సేల్స్ రంగంలో ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి సార్. హై ప్రెషర్ అండ్ డిమాండింగ్ ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్కువ ప్రెషర్ పెడతారు. టార్గెట్‌లు పెడతారు. ఆహ్ టార్గెట్‌లంటే మీరు ఈ మంత్‌లో 5 కార్లు అమ్మితేనే మీకు జీతం ఇస్తాం. 3 కార్లు అమ్మితే మీకు కట్ చేస్తాం. ఇట్లాంటిది. హై స్ట్రెస్. ఈ 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య వీళ్ళు ఎక్కడుంటారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారన్నమాట ఈ సేల్స్ జాబ్స్‌లో ఉండేవాళ్ళు. అదే విధంగా ఇర్రెగ్యులర్ అండ్ అన్‌స్టాపబుల్ ఇన్‌కమ్. ఫ్రీక్వెంట్ రిజెక్షన్స్. చూడండి ఎవరన్నా మన ఇంటికి బ్యాగ్ తగిలిచ్చి చూడండి సార్ చివరికి ఆహ్, డిక్షనరీలు అమ్ముకునే వాళ్ళకి కూడా టార్గెట్‌లు పెడతారు.
పాపం వాళ్ళు భుజాన ఆ డిక్షనరీలు చాలా బరువు ఉంటాయి. బ్యాగ్ తోటి ఆ డిక్షనరీలు బ్యాగ్‌తో ఒంటికి తగిలించుకొని మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఇళ్ళకి కానీ, ఆఫీసులకి, కాలేజీలకి వస్తా ఉంటారు. సార్ ఒక డిక్షనరీ కొనండి సార్. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సార్ చాలా బాగుంటుంది సార్. మీ కెరీర్ ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. మనని అదొక టైప్ ఆఫ్ బెగ్గింగే. నాకు తెలిసి అది జాబ్ అని అనుకోలేం మనం. వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడానికి పాపం బాగా చదువుకొని ఉంటారు. ఎంబీఏ, మార్కెటింగ్ ఇట్లాంటి చదువుకొని ఉంటారు. పాపం కెరీర్‌లో ఏం చేయాలో అర్థం గాక, సపోర్ట్ లేక, ఏది దొరికితే దాంట్లో చేరి చాలా కష్టపడుతుంటారు వాళ్ళు. వాళ్ళని చూస్తే చాలా జాలేస్తా ఉంటది. దేవుడు మనకి ఏదో ఈ జాబ్ ఇచ్చేసి మనల్ని దేవుడు ఆదుకున్నాడు. దేవుడు థాంక్స్ అని చెప్పాలనిపిస్తది. వీళ్ళకి గూడా ఇలాంటి కెరీర్ ఇస్తే బాగుండేది గదా! దేవుడు అనేటువంటి సిట్యుయేషన్‌లో పాపం చాలా మంది మనకి ఎదురవుతా ఉంటారనమాట. అదేవిధంగా రిక్వెస్టింగ్ రిజెక్షన్స్, అన్‌ప్రిస్క్రైబుల్ షెడ్యూల్ అండ్ ట్రావెల్స్. అసలు వీళ్ళకంటూ ఒక షెడ్యూల్ అంటూ ఏముండదు సార్ పాపం. టైం కూడా ఏముండదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉంటారు. ఏ కస్టమర్ ఉంటే ఆ కస్టమర్ దగ్గరికెళ్తుంటారు. వాళ్ళని సాటిస్ఫై జేయడానికి సవాలక్ష వాళ్ళ స్కిల్స్‌ని ఉపయోగిస్తుంటారు. ఒక కారు కొనిచ్చాలి అన్నా, ఒక పాలిసీ మనం తీసుకోవాలన్నా, స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అని, నివాబుపా హెల్త్ ఇన్స్యూరెన్స్ అని వాళ్ళందరూ మన దగ్గరికొచ్చి ఏందేందో చెప్తా ఉంటారు పాపం. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంటది. వాళ్ళు మనల్ని పట్టుకుంటే వదిలిపెట్టరు. వాళ్ళకి ఒక్కోసారి కోపం గూడా ఏస్తా ఉంటదనమాట. అలాంటి సేల్స్ సెక్షన్‌లో గూడా చాలా మందుంటారనమాట. ఇక్కడ గూడా లిమిటెడ్ జాబ్ సెక్యూరిటీని ఇప్పుడు నీ పెర్ఫార్మన్స్ బావుందనుకోండి, నిన్నుంచుకుంటాడు. నీ పెర్ఫార్మన్స్ బాలేపోతే తీసేస్తాడు. లేదా నీకంటే ఒక రూపాయి తక్కువగా వచ్చేవాడున్నా గూడా నిన్ను తీసేసేది. అంటే జాబ్ సెక్యూరిటీ అనేది సేల్స్ సెక్టార్‌లో గూడా తక్కువగా ఉంటదనమాట. తర్వాతొచ్చేసి ఓన్ బిజినెస్ అంటే మీ అందరికీ తెలుసు. సొంతంగా ఏదో 1,00,000, 2,00,000 పెట్టి మన ఇంటి దగ్గరో లేదా మన ఇంటి సరౌండింగ్‌లోనో ఏదో చిన్న బిజినెస్ గాని మనం పెట్టుకున్నట్లయితే అది గూడా జాబ్ కిందకే వస్తది. సెల్ఫ్ జాబ్స్ కిందకే వస్తది. దాంట్లో అది బేసిక్ రిక్వైర్మెంట్స్ టు స్టార్ట్ ఏ సక్సెస్‌ఫుల్ బిజినెస్. ఒక మౌలిక సదుపాయాలు ఏం గావాలి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనము ఇన్వెస్ట్‌మెంట్స్ కావాలి. తర్వాత నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. బ్యాకప్ ఉండాలి. సార్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పేటువంటి టాపిక్‌లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ బ్యాకప్ ఉండాలి. మనం మనం ఇది చేయాలనుకుంటే. దీనన్నిటిని గూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిందే. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఓన్ బిజినెస్. ఇంత చేసినా గూడా, ఇందులో గూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమున్నాయంటే, హై ఫైనాన్షియల్ రిస్క్. ఒక 2,00,000 పెట్టి మనము ఒక టైలరింగ్ షాపే పెట్టింది. మన టీమ్‌లో ఉన్నటువంటి ఒక లీడర్ బిఫోర్ వెస్టేజ్‌కి ముందు. ఒక 2,00,000 పెట్టి 2 మిషన్‌లు తీసుకొని, రెంట్‌కి ఇల్లు తీసుకొని, రెంట్‌కి ఒక రూమ్ తీసుకొని ఆహ్, టైలరింగే పెట్టింది. జాకెట్ 200కి బాగా కుడతా ఉంది. బాగా మంచి రన్ అవుతా ఉంది. పెట్టుబడికి డబ్బులొస్తా ఉన్నాయి. కూలీల మోయనకి డబ్బులొస్తా ఉన్నాయి. కానీ పక్కనే ఇంకో షాపు పెట్టి ఇంకొకామె 200 జాకెట్‌ని 150కి పెట్టింది. ఇప్పుడు ఆమె దగ్గర గుట్టిస్తారా? ఈమె దగ్గర గుట్టిస్తారా? ఒక్కసారి చూడండి. అంటే పెట్టిన పెట్టుబడి అంతా కొలాప్స్. వడ్డీలు గూడా కట్టలేనటువంటి పరిస్థితి. అంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది బాగుంటదనమాట. లాంగ్ అవర్స్ అండ్ ఫైనాన్షియల్ పర్సనల్ సాక్రిఫైస్. ఇప్పుడు అవతల ఆమె కొట్టు పెట్టంగానే ఈమె ఇంకేం చేసిద్దంటే ఆమె 190 పెట్టి 180 పెట్టుద్ది. తర్వాత అట లాంగ్ టైమ్ పని చేసిద్ది. అదేవిధంగా ఆ లాంగ్ టైమ్ పని చేసే క్రమంలో భర్తకి, పిల్లలకి టైం ఇవ్వటం తగ్గిచ్చేస్తది. పర్సనల్ సాక్రిఫైస్ కూడా చాలా చేస్తుంటదనమాట. అదేవిధంగా సోల్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్ట్రెస్. ఇంక ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ దాని మీదే పెట్టుద్ది. ఇంకా కొట్టడం, స్ట్రెస్, జుట్టు ఊడిపోవడం ఇయన్నీ జరుగుతుంటాయనమాట. లిమిటెడ్ మార్కెటింగ్ రీచ్ అండ్ గ్రోత్ పొటెన్షియల్. లోకల్ బిజినెస్‌లో ఇవన్నీ గూడా ఈ ఒడిదుడుకులనేవి కామన్‌గా ఉంటాయి సార్. కాంపిటీషన్ ఫర్ ద లార్జర్ కార్పొరేషన్స్ అండ్ కామర్స్. చూడండి సార్ ఇప్పుడు మన సరౌండింగ్‌లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, మనోళ్ళు ఇందులో గాని చాలా మంది మొబైల్ షాప్స్ పెట్టి బాగా గ్రోత్ అవుతుంటది. మొబైల్స్ సార్. మొబైల్స్ అమ్మడం ఫిజికల్‌గా షాపులు పెట్టి. నాకు తెలిసి 2010 నుంచి 2015 వరకు మొబైల్ బిజినెస్ అనేది సూపర్ బిజినెస్. ప్రతి మొబైల్ మీద 2,000, 3,000 మార్జిన్ ఉండేది. రోజుకొక 10 మొబైల్స్ అమ్ముకున్నా కూడా రూ. 20,000 సంపాదించే మంచి కెరీర్ అది. అప్పుడైతే ఈ కాంపిటీషన్ పెరిగి ఈ కామర్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చొని మొబైల్ బుక్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో, ఈ సెక్టార్ అనేది కంప్లీట్‌గా కుదేలైపోయింది సార్.
సంగీత మొబైల్స్ అని, ఆ మొబైల్స్ అని, ఈ మొబైల్స్ అని అసలు ఎంత పెద్ద మొబైల్ ఆహ్, అమ్ముకునే సెక్టార్ గూడా ఈరోజు కుదేలైపోయింది. బిహాఫ్ ఆఫ్ ఈ కామర్స్. సో, ఇది బిజినెస్. ఈ బిజినెస్ గూడా లాసే. తర్వాత ఇన్వెస్టింగ్. మీ అందరికీ తెలుసు ఇన్వెస్టింగ్ అంటే చిన్న పెట్టుబడి పెట్టడం. నో గ్యారంటెడ్ రిటర్న్స్ ఉంటాయో లేవో తెలీదు. రిస్క్, నాలెడ్జ్ అండ్ మార్కెటింగ్ అవేర్‌నెస్‌కు తర్వాత ఎమోషనల్ స్ట్రెస్ డ్యూ టు మార్కెటింగ్ ఇర్రెగ్యులారిటీ. మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఇర్రెగ్యులర్‌గా ఆహ్, ఆహ్, మార్కెటింగ్స్ ఉంటాయి. అదంగా ఫియర్ ఆఫ్ క్యాపిటల్ లూజ్. మనం పెట్టుబడి పెట్టి లాస్ అవుతామేమో అన్నటువంటి ఒక ఫియర్ ఉంటది. కన్స్యూమింగ్ టు ఆహ్, ట్రాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం చాలా రిస్క్. టాక్స్ ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ గూడా ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. ఇది గూడా నాకు తెలిసినంత వరకు అంత ఆహ్, సెక్యూర్ గాదే అనిపిస్తుందనమాట. ఇప్పుడు మీరందరూ అనుకుంటూ ఉంటారు. సార్ దెన్ వాట్ డు వి డూ బ్రహ్మయ్య సార్? ఇయన్నీ జెప్పావు. మా కళ్ళ ముందల ఈ 5 మార్గాలు జెప్పావు. ఇయన్నిటి గురించి చెప్తూ రిస్క్ ఉందని జెప్పావు. దెన్ వాట్ టు డూ? అయితే మేమేం జేయాలి చెప్పండి? మా కెరియర్ మేమేం ఎంచుకోమంటారు? ద ఆన్సర్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్. ప్రపంచ మేధావులు దీన్ని నొక్కి వక్కానించి మీ కెరియర్‌గా దీన్ని ఎంచుకోండిరా బయ్ అని చెప్పినటువంటి అతి పెద్ద ఆన్సరే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం సార్. చూడండి సార్, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? డెఫినేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇయన్నీ మనకు అవసరం లేదు సార్. ఇయన్నీ చదువుకోని పాఠాలు చెప్పే అయ్యవార్లకో, ఎగ్జామ్ రాసే పిల్లలకో కావాలి. అసలు మనకి కాన్సెప్ట్ ఏంది అంటే ఇక్కడ ఎవరు దీన్ని ఇంత గొప్పగా మనకి డెఫినేషన్ ఇచ్చారంటే, ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. సార్ వాషింగ్టన్ డీసీ అంటే ఇదేదో మనం ఇక్కడ ఉండే పక్కనో, ఆ పెరిదే పక్కనో ఉండేది కాదు సార్. వాషింగ్టన్ డీసీ అంటే క్యాపిటల్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క రాజధాని. క్యాపిటల్. అట్లాంటి ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏం జెప్పిందంటే, ఏ మెథడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కన్జ్యూమ్స్ గూడ్స్ అండ్ సర్వీస్ త్రూ పర్సనల్ సెల్ టు సెల్లర్ టు బయ్యర్ అనమాట. కాంటాక్ట్ అవే ఫ్రమ్ ఫిక్స్డ్ బిజినెస్ లొకేషన్ ప్రైమరీ ఇన్ హోమ్ ప్రైమర్లీ ఇన్ హోమ్. అంటే ఇది చాలామంది ఇంగ్లీష్‌లో చెప్తున్నాడు సారు. ఇదంతా మాకు అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజ్‌గా ఉంది అనుకోమాకండి. ఏం లేదు. మనం రెగ్యులర్‌గా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏం చేస్తున్నామో అది చెప్తున్నాడు. గూడ్స్‌ని ఇంటి దగ్గరే ఉండే ఒక పర్సన్ టు పర్సన్ పంపించేదే అని ఒక డెఫినేషన్ ద్వారా ఈ అసోసియేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అదే విధంగా ప్రపంచమే గర్వించదగ్గటువంటి ఒక ఆహ్, ఆహ్, గొప్ప ఆహ్, ఆర్థికవేత్త బార్కర్ 1984లో నేను పుట్టక ముందే చెప్పాడు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ యొక్క డెఫినేషన్. ఏం చెప్పాడు చూడండి సార్. ఏ ఫార్మర్ ఆఫ్ సెల్లింగ్ వితౌట్ ఎనీ రిటైల్ అవుట్‌లెట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మిడిల్ మెన్. ఏ ఫార్మ్ ఆఫ్ సెల్లింగ్. ఒక వ్యవస్థ. ఒక సెల్లింగ్ వ్యవస్థ వితౌట్ ఎనీ రిటైల్ అవుట్‌సెట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్, ఎనీ టైప్ ఆఫ్ మిడిల్ మెన్స్. మధ్యవర్తులు ఎవ్వరు లేకుండా జరిగేటువంటి ఒక ఆహ్, సెల్లింగే డైరెక్ట్ సెల్లింగ్ అని జెప్పాడు. ఎప్పుడు సార్ ఇది జెప్పింది? 1984లో అప్పుడే జెప్పాడు బార్కర్. ఇది చాలామంది ఏమంటారంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్తగా వచ్చిందా? ఉండిద్దా? పోయిద్దా? అని అడుగుతా ఉంటారు. వాళ్ళందరూ ఈ బార్కర్ యొక్క మాటలు వినిపిస్తే వాళ్ళకి నమ్మకం కలుగుతది. ఈ ఈ జూమ్‌లో ఉన్న 300 మందిలో గూడా చాలామంది ఇది చేయాలా? వద్దా? ఇది నిజమేనా? సురేష్ సార్ జెప్పేది, ఆనంద్ సార్ జెప్పేది, కోటి సార్ జెప్పేది, ఇప్పుడు బ్రహ్మయ్య సార్ జెప్పేది ఇదంతా వాస్తవమేనా? ఇంతుందా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇంతుందా? అంతుందా? అని గాదు సార్. అసలు మీ బ్రెయిన్‌లోకి ఎంత ఎక్కుతుందా అనేది కొంచెం జూసుకోండి. తర్వాత ఫెడరేషన్ ఆఫ్ యూరోపియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్‌లోనే యూరోపియాలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ ఇది. ఇది గూడా సేమ్ అదే జెప్పింది. ద మేకింగ్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ డైరెక్ట్‌లీ టు ద కన్స్యూమర్స్ ఇన్ దేర్ హోమ్స్ బై ది వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఆర్ త్రూ డెమాన్‌స్ట్రేషన్. ద లొకేషన్ కెన్ ఆల్సో బి ఎ ఫ్రెండ్ హోమ్, వర్క్ place of the consumer during breaks or other places from shops away. షాప్స్ బయట పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అయ్యి చేసుకునేటువంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ సార్. తర్వాత ఇవన్నీ మీకు తెలుసు మార్కెటింగ్. తర్వాత ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాంట్లో సీఎఫ్ ఏజెంట్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, హోల్‌సేల్ రిటైల్ ఉంటారు. రూ. 100 వస్తే రూ. 30 తయారైద్ది, రూ. 70 వస్తది. ఇవంతా మనకు తెలిసిందే.
ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఈ ఏదైతే మిడిల్ మెన్ వ్యవస్థ అవుతుందో అదంతా పోద్ది. ఇది గూడా మనకందరికి తెలుసు. అసలు వై దిస్ బిజినెస్? అసలెందుకు మనం ఈ బిజినెస్ చేయాలి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు చేయాలంటే లో ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ నో ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే కొన్ని కంపెనీస్‌లో డబ్బులు కట్టే కంపెనీస్ ఉంటాయి సార్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్‌లో యాంవే అట్లాంటియి. దానికిది. నో ఇన్వెస్ట్‌మెంట్. నో ఇన్వెస్ట్‌మెంట్ అంటే వెస్టేజ్ లాంటి కంపెనీ. నో స్పెషల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఎలాంటి స్పెషల్ క్వాలిఫికేషన్ మనకిక్కడ అవసరం లేదు. తర్వాత ఎనీబడీ అబోవ్ 18 ఇయర్స్ కెన్ జాయిన్. 18 సంవత్సరాలు నిన్నోళ్ళు ఎవరైనా గూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. నో స్పెషల్ ప్లేస్ ఫర్ లొకేషన్ రిక్వైర్డ్. ఎలాంటి ప్లేస్ గాని, లొకేషన్ గూడా అవసరం లేదు. చూజ్ వేర్ ఇన్ విచ్ ఏరియా, టౌన్, స్టేట్ ఎక్కడైనా జేసుకోవచ్చు. నో టైమ్ బౌండెడ్. నో స్పెషల్ స్కిల్స్ రిక్వైర్డ్. డిసైడ్ డిసైడ్ అమౌంట్ ఆఫ్ మనీ యూ విష్ టు మేక్. మీరు ఎంత అమౌంట్ ఉన్నా గూడా దానికి అమౌంట్ అనేది మన మార్కెటింగ్ దాంట్లో అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఫాలోడ్ ఆల్ ద ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంపవర్మెంట్ కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీ అన్నమాట ఇది. తర్వాత దిస్ బిజినెస్ గివ్స్ యూ. ఈ బిజినెస్ నీకేమి ఇస్తుంది అంటే ఆపర్చునిటీ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. నీ సొంత బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. టైం ఫ్రీడమ్ ఇస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. పర్సనల్ గ్రోత్ ఇస్తుంది. రిస్క్ ఉండదు. పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది. ఎంజాయ్ ద పీపుల్ యూ వర్క్ విత్ ఇస్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది. స్టేజ్ ప్రెజెంటేషన్ ఇస్తుంది. లెర్న్ హౌ టు బికేమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏ విధంగా అవ్వాలో ఇస్తుంది. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇస్తుంది. ఎకానమికల్‌గా ప్రూవ్ చేసుకుంటుంది నిన్ను. టాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. చూడండి సార్, ఇన్ని బెనిఫిట్స్ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా ఒక సాధారణ వ్యక్తిని కూడా అసాధారణ వ్యక్తిగా చేసేటువంటి ఆపర్చునిటీ. చూడండి సార్, కొండేపు టీంలో ఎలక్ట్రీషియన్ బ్రహ్మయ్య సార్ చదువుకుంది 7వ తరగతి. ఈ రోజు సార్‌ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో చూడండి. చదువు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు. తను నమ్ముకున్నటువంటి ఒక సిస్టమ్‌ని నేర్చుకుంటూ, కష్టపడి పనిచేసుకుంటూ పోతే ఈరోజు సార్ డౌన్ లైన్‌లో ఎంతమంది గ్రేట్ లీడర్స్‌ని తయారు చేసుకోగలిగాడో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా వాట్ పీపుల్ యూజువల్లీ సే. సాధారణంగా మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీని పీపుల్స్ దగ్గర తీసుకుపోతే వాళ్ళు మీతో చెప్పే విషయాలు ఏంటంటే యూ హ్యావ్ బీన్ స్కామ్డ్. నువ్వు మోసపోబోతున్నావు అని చెప్తాడు. ఇట్స్ నాట్ అవర్ టైప్. ఇది నాకు సరిపోదు అని చెప్తుంటారు. ఇట్స్ ఫర్ హౌస్ వైఫ్స్. అరే ఇది ఆడవాళ్ళు చేసుకునేదిరా, ఇంట్లో ఉండి చేసుకునేది, నీకెందుకురా అంటారు. ఇట్ ఈజ్ ఏ సైడ్ బిజినెస్. అది సైడ్ బిజినెస్ గా మాత్రమే పనికొస్తుంది కానీ మెయిన్ గా నువ్వు కెరీర్ ఎంచుకోవడానికి పనికి రాదురా అని చెప్తుంటారు. ఇట్ గివ్స్ ఓన్లీ సమ్ అడిషనల్ ఇన్కమ్. ఇదేదో కొద్దిగా 10వ పరక ఇస్తుందే గానీ నీకు లక్షలు సంపాదించి పెట్టదు అంటది. ఇట్ విల్ ఫౌండ్ అప్ సూన్. ఇట్ విల్ ఫోల్డ్ అప్ సూన్. ఇది త్వరలో మూసేస్తారు, ఎత్తేస్తారు అని చెప్తారు. ఇట్ ఈజ్ ఏ ఫ్రాడ్. ఇది చాలా మోసం రా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చెప్తారు. యూ విల్ లూజ్ ఫర్ యువర్ మనీ అండ్ టైం. నువ్వు నీ టైం ని, నీ మనీని కోల్పోతావు అని కూడా చాలా మంది మనం ఆఫర్ చేసినప్పుడు చెప్తుంటారు. అదేవిధంగా ద పీపుల్ హూ సే దిస్ ఆర్. మనం ఎవరికి దీన్ని చెప్పొచ్చు సార్ అంటే మన ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పొచ్చు, నైబర్హుడ్స్ చెప్పొచ్చు, కొలీగ్స్ కి చెప్పొచ్చు, ఒక బృందంగా ఎవరన్నా ఒక చోట కూర్చొని ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు, ఎవరన్నా జీవితంలో ఫెయిల్ అయ్యి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా దీన్ని చెప్పొచ్చు. లెట్స్ సీ వాట్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు సే అబౌట్ దిస్. కొంతమంది ప్రపంచ మేధావులు, ఎక్స్పర్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఏం చెప్పారంటే సార్, ఈ పిక్చర్ మీ అందరూ చూసే ఉంటారు ఆ వ్యక్తిని, బిల్ గ్రేట్స్. బిల్ గ్రేట్స్ అంటే మీకు తెలియని వాళ్ళంటూ ఎవరుండరు. కంప్యూటర్ వచ్చినోడు ప్రతి ఒక్కరు కూడా బిల్ గ్రేట్స్ తెలుసు. ఈ బిల్ గ్రేట్స్ ఏం చెప్పాడంటే ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూజ్ నెట్వర్క్ మార్కెటింగ్. నేను ఇప్పుడుగా నా కెరీర్ ని కానీ స్టార్ట్ చేయాలని నేను కానీ అనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ తోనే స్టార్ట్ చేస్తాను అని చెప్పిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే బిల్ గ్రేట్స్ కావు. తర్వాత చూడండి సార్, ప్రపంచ మేధావి, భారతదేశం ముద్దు బిడ్డ, మిసైల్ మెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 2015లో చనిపోయే ముందు చెప్పినటువంటి 5 లాస్ట్ చివరి మాటల్లో ఇదొక మాట. సార్ నాకు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకెవరైనా ఉంటే రాసుకోండి సార్. మీ హోమ్ మీటింగ్స్ అప్పుడు కానీ, మీ మీటింగ్స్ అప్పుడు కానీ ఈ మాట చెప్పండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవ్రీ యంగ్ మెన్
యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబల్లీ, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. చూడండి సార్, ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు సార్. యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్ మెన్ యంగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఈ 21st సెంచరీ బిజినెస్ గ్రోత్ ఉన్నటువంటి ఈ బిజినెస్ ని, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ని మీ కెరీర్ గా ఎంచుకోండి అని చెప్పడం జరిగింది అన్నమాట. మనం వెళ్ళి ఈ యూత్ కి ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు ఆ మొబైల్లో పబ్జీలు, రీల్స్, తర్వాత వీడియోస్ చూసుకోవడమే తప్ప మనం చెప్పేది వినరు. చాలా మంది నేను యూత్ కి చెప్తా ఉంటే అసలు లెక్క కూడా చేయట్లా. చాలా బాధేస్తుంది. ఎలా బతుకుతారా మీరు అందరూ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ మొబైల్ తీసి లాగి నేలకేసి కొట్టి ముఖం మీద కొట్టాలనిపిస్తుంది. ఒక అద్భుతమైన అవకాశం, నీకు బయట ఏం లేదురా నాయనా, బయట జీవితమే లేదు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఏదో డ్రీమ్ జాబ్ అయితే అనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ జాబ్లన్నీ పోయినాయి. మీ పిల్లల్ని కూడా రేపు సాకే పరిస్థితి లేదురా, మీకు పిల్లల్ని ఇచ్చే అవకాశం కూడా లేదని చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లా. సరే, ఇది మన ఎమోషన్, అది మన ఇప్పుడు బయట పెట్టేటువంటి వేదిక కాదు ఇది. ఆ తర్వాత చూడండి సార్, రాబర్ట్ కియోసాకి రిచ్ డాడీ పూర్ డాడీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసినటువంటి రాబర్ట్ కియోసాకి, నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ పీపుల్ ద ఆపర్చునిటీ విత్ వెరీ లో రిస్క్ అండ్ లో ఫైనాన్షియల్ కమిట్మెంట్ టు బిల్డ్ దేర్ ఓన్ ఇన్కమ్, గ్యాదరింగ్ అసెట్స్ అండ్ గ్రేట్ వెల్త్. మీరు ఎలాంటి రిస్క్, ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు ఆస్తులు, మంచి సంపాదన, వెల్త్ సంపాదించుకునే ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చెప్పడం జరిగింది. ఇదే రాబర్ట్ కియోసాకి ఇంకో మాట కూడా చెప్పారు సార్. ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్, ఎవ్రీ ఎల్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ గా ఎంచుకున్నారో వాళ్ళు ఈ రోజు సక్సెస్ అయ్యారు నెట్వర్క్ మార్కెటింగ్ లో అనమాట. చూడండి సార్, మోస్ట్ పీపుల్ నెవర్ గెట్ వెల్త్ సింప్లీ బికాస్ దే ఆర్ నాట్ ట్రైనింగ్ టు రికగ్నైజ్ ద ఆపర్చునిటీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఇవన్నీ కూడా రాబర్ట్ కియోసాకి, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి తెలియని పేరు కాదు సార్ ఇది. ఇది చూడండి సార్, గ్లోబల్ రిపోర్ట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఫిక్కీ, మీ అందరికి ఐడియా ఉంటుంది సార్. ఫిక్కీ తన సర్వేలో ఏం చెప్పింది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మా నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ చూడండి సార్, $167 బిలియన్ గ్రోత్ ఉందని చెప్పింది. అదే విధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియా తన బిజినెస్ పేజ్ లో ఏం రాసిందంటే, ఇండియాస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మే రీచ్ 645 బిలియన్స్ బై 2025. ఇది మామూలు విషయం కాదు సార్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ అనేది 2010, 12, 14, 16, 18, 25 ఎలా ఉందో చూడండి సార్. ఇది 2030కి ఎంత దూరం వెళ్తుందో, అసలు ఎంత గ్రోత్ ఉంటుందో ఊహించుకుంటేనే అసలు ఇంత మంచి ఆపర్చునిటీ మనకు రావడం మనకు చాలా సంతోషంగాను, 2025 కంటే ముందు వెస్టేజ్ లో ఐడి తీసుకోవటం చాలా అదృష్టంగాను మనం నిజంగా నాకైతే అనిపిస్తుంది సార్. మీరైతే ఏం ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు. అదే విధంగా రెగ్యులరేటర్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ సూన్, డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 మిలియన్ యూత్ బై 2025. 2025కే 18 మిలియన్ యూత్ కి జాబ్స్ ఇచ్చేటువంటి గొప్ప ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని చెప్తుంది అనమాట. చూడండి సార్, హౌ టు చూస్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. అయితే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మనం బెస్ట్ గా ఏది చూస్ చేసుకోవాలంటే, ప్రొఫైల్ చూసుకోవాలి సార్. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉండాలా. అదే విధంగా ప్రోడక్ట్స్, అఫోర్డబుల్ అండ్ గుడ్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఉండాలా. ప్రమోషన్ బెనిఫిషియల్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలా. ప్లాన్, బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ ఎర్న్ ఫ్రమ్ స్టార్టింగ్ విత్ నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అండ్ ప్రమోషన్, నో డిమోషన్, మాక్సిమం పే అవుట్ టు ద డైరెక్ట్ సెల్లర్. మాక్సిమం కూడా చెల్లించే విధంగా ఉండేది మనం ఎంచుకోవాలి. ఇలాంటిది మార్కెట్ లో ఏదైనా ఉన్నాయా బ్రహ్మయ్య సార్ అని ఎవరైనా అడిగితే, ద ఆన్సర్ ఈస్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీస్ లోనే ప్రోడక్ట్స్ లో కానీ, తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వడంలో కానీ, సపోర్ట్ చేయడంలో కానీ, మార్కెటింగ్ ప్లాన్ లో కానీ, వరల్డ్లోనే ఒక 5-6 వేల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటే టాప్ 30లో ఉన్నటువంటి నెంబర్ 1 ఇండియన్ కంపెనీ. అదే విధంగా ఇండియన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి, ఇండియాలో నెంబర్ 1 గా గ్రోత్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ కంపెనీ. వరల్డ్ గ్లోబల్ కంపెనీస్ తో పోటీ పడుతున్నటువంటి కంపెనీ సార్ ఇది. ఇండియాలో
వరల్డ్ వైడ్ గా 6th ప్లేస్ లోను, ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి దీన్ని మనం కెరియర్ గా ఎంచుకోవాలి అని నా సజెషన్ సార్. తర్వాత వెస్టేజ్ గురించి మీ అందరికి తెలుసు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని మీకు తెలుసు. తర్వాత అవార్డ్స్, రికగ్నేషన్స్ మీ అందరికి తెలిసిందే. వై ఓన్లీ వెస్టేజ్? అసలు వెస్టేజ్ ని ఎందుకు ఎంచుకోమంటారు బ్రహ్మయ్య సార్ అని నేను చెప్తే, ఇక్కడ అవర్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఈజ్ నెంబర్ 1 సార్. అవర్ ఆల్ ఓవర్ ప్రొడక్ట్స్ ఆర్ రిజల్ట్స్ ఓరియంటెడ్ అండ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్. మనం ఏ ప్రోడక్ట్ వాడినా, చివరికి బాత్రూమ్ క్లీనర్ వాడినా కూడా నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. అదే విధంగా సైంటిఫికల్లీ మన బాడీకి ఎలాంటి హాని చేయనటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. కాబట్టి ఇవి మనం కెరీర్ గా చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఆల్ ఓవర్ లీడర్స్, అప్లైనర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్స్. లీడర్స్ కానీ అప్లైనర్స్ కానీ అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్స్ తోనే ఉంటారు. we always say good morning all the time, meaning good morning meaning వచ్చేసి good more earnings which made Vestige achieve the great place to work award. చూడండి సార్, వెస్టేజ్ అనేది 2019 మార్చ్ 2019, 2020, ఇప్పుడు 2023, 24 కూడా గ్రేట్ ప్లేస్ టు వర్కింగ్ అవార్డు సొంతం చేసుకున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. తర్వాత చూడండి సార్, కాంపెన్సేషన్ ప్లాన్, బెస్ట్ కాంపెన్సేషన్ ప్లాన్. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఒక లేడీ లీడర్ ని చూడండి సార్. మేడం గారి పేరు మహమ్మద్ బీబీ. మేడం గారు మార్చ్ పే అవుట్ చూడండి సార్, 4,95,405 రూపాయలు. అవర్ కంపెనీ ఈజ్ అన్మ్యాచ్డ్ టు ఎనీ అదర్ కంపెనీ ఇన్ compensation as the Asia's top network marketing earners from the Vestige Marketing Private Limited. ఏసియాలోనే హైయెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్కమ్ తీసుకునేటువంటి సిద్ధార్థ సింగ్ 1,68,00,000 వెస్టేజ్. చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద ఎర్నింగ్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ కంపెనీలోనే ఉన్నారు సార్. ఈ మధ్య నేను ఒక కంపెనీ గురించి తెలుసుకునే క్రమంలో, ఒక ముక్కు పొడకలు కోటు బూట్ అమ్మే కంపెనీ గురించి తెలుసుకునే క్రమంలో, ఆ కంపెనీలో మంత్లీ హైయెస్ట్ ఇన్కమే 8 lakhs అంట. అది సీల్డ్స్ అంట, అంతవరకు హైయెస్ట్ అంట. కానీ మన దాంట్లో నువ్వు 1 కోటి తీసుకుంటావా 10 కోట్లు తీసుకుంటావా అనేది నీ యొక్క కష్టాన్ని బట్టి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత డబ్బులు వచ్చే రంగాన్ని గురించి ఆలోచించే వాళ్ళు వెస్టేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఒక 10 నిమిషాలు సార్ అయిపోయింది ఈ సెషన్. ఇప్పుడు దాకా నేను జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేస్తే వెస్టేజ్ ఎందుకు చేయాలి అని చెప్పాను. ఇప్పుడు అసలు నేను ఎందుకు చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఎందుకు చేయమంటున్నాను ఈ వెస్టేజ్ అనేది ఒక 10 నిమిషాలు మీకు చెప్తాను సార్. ఎవరన్నా నిద్రపోతున్నా లేవండి, ఎవరన్నా సెల్ పక్కన పెట్టి పని చేసుకుంటున్నా సెల్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ 10 నిమిషాల సెషన్ మీ మీ జీవితాన్ని కాదు సార్, మీ 3 తరాలను కూడా మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక 10 నిమిషాల సెషన్ చెప్పబోతున్నా సార్. చూడండి సార్, ఇక్కడ నేను ఎందుకు వెస్టేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎందుకు వెస్టేజ్ చేయమంటున్నాను అంటే ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ప్యాసివ్ ఇన్కమ్, రీజనరేషన్ ప్లాన్, సోషల్ సర్వీస్, సెలబ్రిటీ స్టేటస్. ఈ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క 2 నిమిషాలు మీకు చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తా సార్. మీరు వెస్టేజ్ ని కెరీర్ గా ఎంచుకోవాలా వద్దా, వదిలేయాలా, ఏంది గోల, ఈ సబ్బులేంది, పేస్ట్లు ఏంది, ఈ సురేష్ సార్ ఏంది, బ్రహ్మయ్య సార్ ఏంది, ఆనంద్ సార్ ఏంది, కోటి ఆనంద్ ఏంది, వీళ్ళు ఎందుకు ఇలా ఇసిగిస్తున్నారు, ఈ మాలాద్రి సార్ వీళ్ళందరూ పొద్దు ఊగులు ఫోన్ చేస్తారు, ఫాలోఅప్ చేయమంటారు, బిల్ చేయమంటారు, హోమ్ మీటింగ్ చేయమంటారు, నలుగురు కూర్చోబెట్టమంటారు, ఏంది గోల అని ఆలోచించే వాళ్ళందరూ కూడా మీ మైండ్ సెట్ ని ఓపెన్ చేసుకోండి. ఒక్కసారి మీ మైండ్ సెట్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నానని అనుకోండి. ఈ 300 మంది ఎవరైతే ఉన్నారో ఇది నేను 300 సమూహానికి చెప్పట్లేదు, ఈ బ్రహ్మయ్య సార్ నాకు చెప్తున్నాడని మీరు పర్సనల్ గా ఫీల్ అయితే మీరు వెస్టేజ్ ఎందుకు చేయాలని అర్థం సార్. ప్యాసివ్ ఇన్కమ్ సార్, ఇన్కమ్ అంటే ఆదాయం సార్. ఈ ఇన్కమ్ ఆర్ 2 types. ఆదాయం అనేది 2 రకాలు సార్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తే వచ్చే ఆదాయం, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్, పని చేయకపోయినా వచ్చే ఆదాయం సార్, మన టీం పని చేస్తే వచ్చే ఆదాయం. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే నువ్వు పని చేస్తేనే వస్తది, నువ్వు పని చెయ్యకపోతే రాదు. నీకు చేతనైతేనే వస్తది, నీకు చేత కాకపోతే రాదు.
నువ్వు జాబ్కి వెళ్తేనే వస్తుంది, నువ్వు జాబ్కి వెళ్ళకపోతే రాదు. నువ్వు కూలికి వెళ్తేనే వస్తుంది, నువ్వు కూలికి వెళ్ళకపోయినా రాదు. సార్ ఇప్పుడు రోజు కూలీలు ప్రతిరోజు సాయంత్రం తెచ్చుకుంటారు సార్. జాబ్ చేసే వాళ్ళు నెలకోసారి తెచ్చుకుంటారు, అది కూడా కూలీనే. అంటే మన ఆరోగ్యం బాగాలేక ఒక నెల ఇంటి దగ్గర ఉంటే మనకు జీతం వస్తుందా సార్? రాదు. నాకు బాగలేక ఒక నెల నేను సెలవు పెడితే నాకు జీతం ఇస్తారా అంటే ఇవ్వరు. ఇది మనం చేస్తే వచ్చే ఆదాయం యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు మనం అందరం ఎంచుకుంటుంది అంతా కూడా యాక్టివ్ ఇన్కమ్ ఉన్నటువంటి జాబ్ అంటేనే యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ కోసం చేసేది అనమాట. అది కాకుండా ఇక్కడ రెండో ఇన్కమ్ ఉంది సార్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు చేసినా చేయకపోయినా, నీకు చేత అయినా చేత కాకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా వచ్చే ఇన్కమ్ ఉంది సార్. మీ అందరికి తెలిసిన కొన్ని ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ చెప్తాను, అవేంటి చూడండి సార్. వృద్ధాప్య పెన్షను, విడో పెన్షను, వికలాంగుల పెన్షను, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే వచ్చే పెన్షన్. ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్స్. చూడండి సార్, 1వ తారీఖు వచ్చేసరికి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ముసలోళ్ళకి 4,000 తీసుకొచ్చిస్తారు. అదే విధంగా ముసలోళ్ళకి ఇవ్వచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు చేసుకోలేకున్నారు కాబట్టి పాపం వాళ్ళకి ఇవ్వాలి. అదే విధంగా భర్తను కోల్పోయి కొంచెం ఆర్థికంగా పిల్లల్ని సాక్కోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి విడోస్ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా ఆ పాపం అంగవైకల్యం పని చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు. ఒక 60 సంవత్సరాలు ఆ వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముసలితనంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సరే, అసలు పని చేయకపోతే వచ్చే ఆదాయం వాళ్ళకి కూడా కావాలనా, నాకు కూడా కావాలనా, మీకు కూడా కావాలనా అంటే అందరికీ కావాలి సార్. అందరికీ ఆరోగ్యం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, ఒక్కోసారి చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా మన కాపురాలు, మన పిల్లలు, మనం నమ్ముకున్న వాళ్ళకి 4 ఏళ్ళు నోట్లో పోవాలంటే మనకు కూడా ఒక ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా సార్. ఆ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఈ వెస్టేజ్ లో ఉంది సార్. ఎలా అంటే మీరు కష్టపడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు టీం బిల్డ్ చేసుకొని, ఎలక్ట్రీషియన్ బ్రహ్మయ్య సార్ లాగా టీం బిల్డ్ చేసుకొని పెద్ద టీం వస్తే, సారు పని చేసినా పని చేయకపోయినా తన కింద టీము సబ్బు, పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ లాంటివి కొనుక్కొని వాడుకుంటారు కాబట్టి దాని ద్వారా బిజినెస్ జరిగి సార్కి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాంటి ఇన్కమ్ సార్కి ఎవరా, నాకు కూడా కావాలా అంటే, సపోజ్ నాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2004 తర్వాత గవర్నమెంట్ సెక్టర్ లోకి వచ్చిన ఎంప్లాయీస్ ఎవరికి కూడా పెన్షన్ అనేది లేదు సార్. ఒక 60 సంవత్సరాల తర్వాత మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకు పెన్షన్ రాకపోతే మేము మా జవసత్వాలు ఉడిగిపోయి ఉన్న ఆ క్షణంలో మమ్మల్ని ఎవరు చూస్తారు? సపోజ్ మేము కనీ పెంచిన బిడ్డలు మాకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నన్ను బాగా ఆకర్షించింది. అందుకని నేను వెస్టేజ్ అనే బిజినెస్ ని చేస్తున్నా సార్. తర్వాత వచ్చేసి 3 జనరేషన్ ప్లాన్. వెస్టేజ్ లో చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకా చాలా మంది కూడా ఈ ఎందుకు వెస్టేజ్కి వస్తున్నారంటే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ బాగా నచ్చి, రెండేది వచ్చేసి ఈ 3 జనరేషన్ ప్లాన్ నచ్చింది. ఈ 3 తరాల ప్రణాళిక అనేది వెస్టేజ్ లో కానీ లేకపోతే ఇంత సక్సెస్ అయ్యేది కాదేమో అని నాకు ఒక్కసారి అనిపిస్తా ఉంటది. అది అసలు ఏంది 3 జనరేషన్ ప్లాన్ అంటే, నాకు తెలిసిన ఈ 3 జనరేషన్ ప్లాన్ ని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా సార్ మీ అందరికి కూడా. ఏం ఎగ్జాంపుల్ అంటే, నా దగ్గర నాకు తెలిసినటువంటి 3 కుటుంబాలు ఉన్నాయి సార్. అదో సార్ టైం ఎక్కువ తీసుకుంటున్నా నేను సురేష్ సార్ కూడా చెప్పా సార్, 1 అవర్ సెషన్ ఉంటుంది, చెప్తాను మన వాళ్ళు ఉన్నామని చెప్పాను సార్. కొంచెం స్టే చేయండి, అయిపోవచ్చింది సార్. నాకు తెలిసినటువంటి 3 కుటుంబాలు ఉన్నాయి సార్. వాటిలో ఒకటి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబము, ప్రైవేట్ ఉద్యోగి కుటుంబము, వెస్టేజ్ చేస్తున్న కుటుంబం. ఈ 3 కుటుంబాల యొక్క ఆ తారతమ్యాలు చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కుటుంబమే తీసుకున్నట్లయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నాకు తెలిసి హైయెస్ట్ ర్యాంక్ ఉద్యోగం ఏంటంటే ఒక జిల్లా కలెక్టర్ సార్. ఆ జిల్లా కలెక్టర్ కి తన జీతం ఎంత ఉండొచ్చు అంటే మాక్సిమం 1,50,000 ఉంటుంది చనిపోకముందు. ఒకవేళ ఆ జిల్లాకి కలెక్టర్ అయితే చావు రాదా సార్? ఏదైనా రిస్క్ వచ్చి ఆయన కానీ చనిపోతే ఆ కలెక్టర్ ఉద్యోగం వాళ్ళ భార్యకి ఇస్తారా? ఆ 1.5 లక్ష జీతం వాళ్ళ భార్యకి ఇస్తారా అంటే డెఫినెట్ గా ఇవ్వరు సార్. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు గాని, కూతురు గాని, వాళ్ళ భార్య గాని ఇంటర్మీడియట్ చదివితే అటెండర్ ఉద్యోగం ఇస్తారు. డిగ్రీ చదివితే మాత్రం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తారు. అటెండర్ కి 16,000, జూనియర్ అసిస్టెంట్ కి 24,000. ఇప్పుడు 1,50,000 రూపాయలకు అలవాటు పడ్డటువంటి ఆ ఫ్యామిలీ
ఈ 16,000కి 20,000కి అడ్జస్ట్ అవుతుందా? ఎంతో ప్రోటోకాల్. ఆమె బయట కాలు పెట్టినా మేడమే, లోపల కాలు పెట్టినా మేడం. అటో గన్మెన్, ఇటో గన్మెన్, ఇటో కట్టండ్రు, అటో కట్టండ్రు, ఇట్లా అనుభవించినటువంటి ఆమె అమ్మాయి టీ దే అంటే తేవాలా, అమ్మాయి ఫైల్ దే అంటే తేవాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తను బలువు ఆరిపోతే ఈ విధమైనటువంటిది అనుభవించాల్సి ఉంటుంది. నాకు తెలిసినటువంటి మనందరికీ తెలుసు, సారీ సార్ ఇక్కడ స్లైడ్స్ లో అనంతపురం ఉంది, సార్ అనంతపురం కాదు తెలంగాణనే. షాజహాన్ సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ రిటైర్డ్ అయ్యారు. మీ అందరికీ తెలుసో లేదో ఈ విషయం చెప్తా వినండి. మన అగ్రికల్చర్ ఆఫీసర్ రాము సార్కి, మన ఒంగోలు డిఎల్సిపి శ్రీనివాస్ సార్కి గురువు గారు ఈ షాజహాన్ సారే. వీళ్ళందరినీ కూడా వెస్టేజ్ లోకి తీసుకొచ్చినటువంటి గ్రేట్ లీడర్ షాజహాన్ సారు. షాజహాన్ సారు రిటైర్డ్ అయ్యారు సార్, అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేస్తూ. చనిపోక ముందు సార్ జీతం 1,40,000. రిటైర్డ్ అయిన తర్వాత సారు పెన్షన్ తీసుకున్నాడు సార్, 70,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ కూడా వెస్టేజ్ చేశాడు సారు. సారు సర్వీసు 35 సంవత్సరాలు. సారు సర్వీసు 35 సంవత్సరాలు సార్. సారు వెస్టేజ్ ని జాయిన్ అయింది 2019లో జాయిన్ అయ్యాడు. క్రౌన్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. 2 సంవత్సరాలు క్రౌన్ డైరెక్టర్ గా చేసినప్పుడు సార్ ఇన్కమ్ 1,20,000 వచ్చింది సార్. సారు కరోనా అప్పుడు ఏదో మేబీ చనిపోయాడు సార్. చనిపోయినప్పుడు తన జాబ్ ద్వారా తన భార్యకి పెన్షన్ లో హాఫ్ అమౌంట్ వచ్చింది సార్. 70,000లో 35,000 పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ కూడా ఎప్పుడు దాకా వస్తుందంటే తన భార్య కూడా చనిపోతే ఆ పెన్షన్ ఆగిపోద్ది, వాళ్ళ పిల్లలకి రాదనమాట. అదే వెస్టేజ్ లో జాయిన్ అయింది వాళ్ళ మేడం గారు, వాళ్ళ భర్త ఐడి ద్వారా 2021లో జాయిన్ అయ్యారు. హోదా వాళ్ళ భర్తకి ఏ హోదా ఉందో అదే క్రౌన్ డైరెక్టర్ హోదా వచ్చింది. ఇన్కమ్ వచ్చేసి 1,60,000 తీసుకుంటుంది సార్ మేడం గారు. ఆ టీం వర్క్ చేస్తుంది, ఆమె కాదు, ఆమె బయటకు వెళ్ళదు. వాళ్ళ టీం వర్క్ చేయడం వల్ల అలా చేస్తుంది సార్. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా గమనించండి సార్, ఇలాంటి ఫెసిలిటీ షాజహాన్ సార్కే ఉందా, మీ అందరికీ ఉందా, నాకు కూడా ఉందా? మనం అనేది లేకపోతే మన జీతం ఆయన జాబ్ బిఫోర్ వెస్టేజ్ చేయకుండా ఉన్నట్టయితే, పెన్షన్ మాత్రమే తీసుకొని కాలం గడుపుతూ ఉన్నట్టయితే 35,000కి ఆగిపోయేది, వాళ్ళ భార్య కూడా చనిపోయేది, జీరో అయ్యేదాలి ఇన్కమ్. కానీ సారు ముందు చూపుతోటి నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పతనం తెలుసుకొని, అందులో వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని వెస్టేజ్ లో 2 సంవత్సరాలు చేస్తే తన 3 తరాలు కూడా ఈరోజు 2 lakhs ఇన్కమ్ ఎబో తీసుకుంటున్నటువంటి ఆపర్చునిటీ సార్ ఇది వెస్టేజ్. అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేస్తారు సార్. నా దగ్గర ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కుటుంబం ఉంది సార్, నాకు తెలిసింది. అతని పేరు రాము. రాముడు చాలా మంచి బాలుడు. రాముడు చాలా మంచి బాలుడు సార్, పేరుకు తగ్గట్టే. చనిపోక ముందు తన కెరీర్ ఎలా ఉండేదో చెప్తా సార్. విద్యార్థి వచ్చేసి గోల్డ్ ఎంబీఏ సార్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతని భావాలు ఎలా ఉంటాయంటే, తన తల్లిదండ్రులు తనని చాలా కష్టపడి చదివించారు. వాళ్ళ అవసాన దశలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండాలనేటువంటి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి. తనకి ఎంతో కార్పొరేట్ జాబ్లు వచ్చినప్పటికి కూడా వెళ్లకుండా తన ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఒక మంచి ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా 40,000 జీతానికి జాయిన్ అయ్యాడు. పెళ్లి అవగానే పెళ్లి చేశారు. భార్య, 2 పిల్లలు, 2 తల్లిదండ్రులతోటి చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఫ్యామిలీ సార్. తన మనస్తత్వం ఎలాంటిదంటే, తన సంపాదనతోనే తన భార్య పిల్లలు బతకాలి, భార్యని ఎక్కడికి పంపించకూడదు, భార్యని గాజు బొమ్మలాగా, తన 2 బిడ్డల్ని పుత్తడి బొమ్మలాగా, తల్లిదండ్రుల్ని దేవతల్లాగా చూసుకునేటువంటి ఒక మంచి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఇంత వ్యక్తిత్వం ఉన్న మనిషి చావు రాకుండా ఉంటుందా సార్? ఒకరోజు తన పని ముగించుకొని సాయంత్రం 8 గంటలప్పుడు ఇంటికి వస్తున్న క్రమంలో ఒక తాగుబోతు డ్రైవర్ చేసిన తప్పిదానికి యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ ఆ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వాళ్ళ భార్యకు గాని, వాళ్ళ కొడుకు గాని, వాళ్ళ కూతురుకు గాని, వాళ్ళ నాన్నకు గాని, వాళ్ళ అమ్మకు గాని ఇస్తారా? ఇవ్వరు. ఆ 40,000 రూపాయల జీతం ఇస్తారా? ఇవ్వరు. కనీసం వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించేటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ ఉండవు సార్. అదే వ్యక్తికి భార్యకి జాబ్ రాదు, జీతం రాదు, భర్త బాధ్యతలు మాత్రం వస్తాయి సార్. అలాంటప్పుడు ఆమె ఎలా బతకాలి అంటే, ఆమె ఇంటర్మీడియట్ గాని చదివితే అటెండర్ గా పనిచేయాలి, డిగ్రీ గాని చదివితే ఏదైనా ప్రైవేట్ స్కూల్లోనో బ్యాంకులోనో ఒక 15,000కు పనిచేయాలి. చూడండి సార్, 40,000 రూపాయల జీతంతో ఫ్యామిలీ లీడ్ చేస్తున్నటువంటి ఆ బిడ్డ, ఆ ఆడబిడ్డ, ఆ కుటుంబాన్ని, ఆ చిన్న బిడ్డల్ని, ఆ ముసలి వాళ్ళని ఏ విధంగా సాకాలి చెప్పండి? ఆ 8,000తో 15,000తో ఆ ఫ్యామిలీ అడ్జస్ట్ అయిద్దా? అవ్వదు. చూడండి సార్, ఈ రోజు సమాజంలో 75% మంది ఇలాంటి రాము లాంటి పేద కుటుంబాలే ఉన్నాయి తప్ప, బ్రహ్మయ్య సార్ లాంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉంది కేవలం 15%. ఆ 15% అంత రిస్క్ లో ఉంటే ఈ 75% ఎంత రిస్క్ లో ఉందో చూడండి.
సార్ ఈ రెండు ఫ్యామిలీలు కాకుండా నా దగ్గర ఒక గ్రేట్ ఫ్యామిలీ ఉంది సార్. సార్ ఎవరి గీతలకి దయచేసి. నా దగ్గర ఒక గ్రేట్ ఫ్యామిలీ ఉంది సార్. అదే వెస్టేజ్ చేస్తున్నటువంటి కుటుంబం సార్. నేను వెస్టేజ్ లో చేరిన తర్వాత, సపోజ్ నేనే అనుకోండి, నేను వెస్టేజ్ లో చేరిన తర్వాత ఒక మనిషికి ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే, మన ప్లాన్ నచ్చి వాళ్ళు వెస్టేజ్ లో జాయిన్ అయ్యారు సార్. ఆ వ్యక్తి చనిపోకముందు ఎలా అంటే, విద్యార్హత అవసరం లేదు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, జాతి అవసరం లేదు, కానీ వెస్టేజ్ లో 2 years కష్టపడి పనిచేస్తే క్రౌన్ డైరెక్టర్ స్థాయిలో 1,50,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఏదో చిన్న రిస్క్ తగిలి ఆయన కానీ చనిపోతే, ఆయన చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్లైనర్ బ్రహ్మయ్య సార్, సురేష్ సార్, ఆనంద్ సార్, కోటి ఆనంద్ సార్, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఆడబిడ్డని ఓదార్చి ఆయన డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, భర్త, భార్య పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఒక సింగిల్ మెయిల్ పెడితే 24 hours లో ఆ ఐడి వాళ్ళ భార్యకు మారుతుంది. ఆ క్యాడర్ వాళ్ళ భార్యకు వస్తుంది, ఆ ఇన్కమ్ వాళ్ళ భార్యకు వస్తుంది సార్. చూడండి సార్, ఇక్కడ ఐడి మార్చబడడానికి విద్యార్థి అవసరం లేదు, కులం అవసరం లేదు, జాతి అవసరం లేదు. భర్త 1.5 లక్ష ఇన్కమ్ వచ్చింది, హోదా వచ్చింది. ఇది ఈ భార్య చేసినా చెయ్యకపోయినా ఆ వ్యక్తిని ఎవరైతే నిలబెట్టాడో టీం, ఆ వర్క్ అంతా చేస్తే, ఆ టీం అంతా పనిచేస్తే సార్కి, ఆ ఫ్యామిలీకి ఆ ఇన్కమ్ వస్తుందా లేదా సార్? అప్పుడు ఆ కుటుంబానికి, ఆ కుటుంబ పెద్ద లేడనే లోటు తప్ప డబ్బుకు లేదు, హోదాకు లేదు, ఆ సెక్యూరిటీకి ఏనికి కొదవలేదు సార్. అలాంటిది ఎగ్జాంపుల్ గా ఒక ఫ్యామిలీ చెప్తా సార్ మీ అందరికి. సార్ పేరు మన పక్క రాష్ట్రమే ఒరిస్సా. సార్ పేరు సుదర్శన్ మహంతి. మీరు యూట్యూబ్ లో అయినా కొట్టి చూడండి సార్. సుదర్శన్ మహంతి చనిపోక ముందు సార్ వెస్టేజ్ లో 2010 నుంచి 2018 వరకు ఒక 8 సంవత్సరాలు పనిచేస్తే, డియుసిడి విఎంసిఎం మెంబర్ గా పనిచేస్తున్నప్పుడు 8 సంవత్సరాలు ఫీల్ చేస్తే 10 lakhs ఎబో ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు సార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. చనిపోతే ఆ ఐడిని 2019లో భర్త ఐడిని భార్యకి మారిస్తే, మేడం గారు కూడా డియుసిడి విఎంసిఎం మెంబర్ గా ఈ రోజు కొనసాగుతున్నారు. మేడం ఇన్కమ్ వచ్చేసి 15 లక్షలు. అది మేడం వర్క్ చేయదు సార్. మేడం ఏ పని చేయదు, మేడం బయటికి రాదు. కానీ భార్య భార్య వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఏదైతే టీం ని బిల్ చేశాడో, ఆ టీం ఈ రోజు సబ్బు, పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ లాంటివి కొనుక్కుంటుంటే ఆమె ఈ రోజు 15 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటాం. చూడండి సార్, ఇక్కడ భార్య కూడా చనిపోతే వాళ్ళ పిల్లలకు కూడా ఇదే ఐడియా వర్తిస్తుంది. ఇదే 3 generation ప్లాన్. సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, నేను చేస్తున్నా. ప్రైవేట్ ఎంప్లాయీ అయినటువంటి కొండే బ్రహ్మయ్య సార్ చేస్తున్నాడు. మరి ఈ రెండు లేనటువంటి ఈరోజు చాలా మంది మన టీంలో ఉన్నారు. వాళ్ళు ఈ వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి సార్. సార్ చూడండి సార్, ఈ ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి సార్ పేరే సుదర్శన్ మహంతి. ఈయన పేరు మిస్టర్ సుదర్శన్ మహంతి గారు. ఒరిస్సా వెస్టేజ్ 2012-18 వరకు పనిచేసి టీమ్ ను తయారు చేసి నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకునేవారు. కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో 2018లో సార్ చనిపోవడం జరిగింది. కానీ వెస్టేజ్ ద్వారా ఇప్పుడు సార్ వాళ్ళ భార్యకు నెలకు 15 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం తన భార్య బతుకున్నంత కాలం వస్తుంది. భార్య తర్వాత కూడా వారి పిల్లలకు బతుకున్నంత కాలం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మీరు దేనికోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నేనైతే 3 తరాలు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ కోసం చేస్తున్నాను. వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. దయచేసి దీని గురించి ఆలోచించండి. ఒక అద్భుతమైన అవకాశం అని నేను అన్నాను సార్. ఇది మనకు గౌతమ్ బాలి సార్ కల్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీ, అవకాశము అని నేను చెప్తాను. నెక్స్ట్ సార్ పేరే 3 generation ప్లాన్ గురించి చెప్పుకునేటప్పుడు సార్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సార్ పేరు, సారు చనిపోయినా కూడా ఈరోజు ఎంతో మంది గుండెల్లో బతుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి గొప్ప ఆపర్చునిటీ వెస్టేజ్ సార్. ఇది వెస్టేజ్ చాలా చిన్నది కాదు, చాలా పెద్దదని చెప్పడం నా యొక్క ఉద్దేశం. చూడండి సార్, తర్వాత వచ్చేసి నన్ను బాగా ఈ రంగంలో నిలబెట్టడానికి ఇంకొక 3వ పాయింట్ సార్, సామాజిక సేవ. వెస్టేజ్ ద్వారా ఏ విధమైనటువంటి సామాజిక సేవ చేయొచ్చు అంటే, గౌతమ్ బుద్ధుడు చెప్తారు సార్, ఒక కొటేషన్ ఇక్కడ మిమ్మల్ని అందరికీ చూపిస్తుంది జరిగింది. చూడండి సార్, ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతంతో గుర్తుండిపోయే 2 విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఈ రోజు మనం అందరం కూడా ఎంతో మంది పేదల బిడ్డల జీవితాల్లో వెలుగు నింపడానికి మనం సాయం చేస్తా ఉన్నాం సార్. కాబట్టి ఆ సాయం మీరు బతికున్నంత కాలం కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా మనం చేసే సాయం అనేది వెస్టేజ్ ద్వారా గుర్తుంటుంది సార్. ఇక సోషల్ సర్వీస్ లో అందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం, పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తున్నాం, ఆర్థిక స్వాలంబన కల్పిస్తున్నాం, ఆర్థిక అసమానతలు తగ్గిస్తున్నాం. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది ఆడబిడ్డలకు ఈరోజు మనం
అండగా వెస్టేజ్ ద్వారా ఉంటున్నాము. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్లు పెద్ద పెద్ద సిస్టమ్స్ తోటి పెద్ద పెద్ద ఈ పథకాలతోటి చేయాల్సింది మనం సింగిల్ కొటేషన్ తోటి, వెస్టేజ్ అనే సింగిల్ కంపెనీ ఒక మాటతోటి, అప్లైన్ అనేటువంటి ఒక సపోర్ట్ తోటి మనం ఈరోజు ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో ఇదంతా సోషల్ సర్వీసా కాదు సార్? ఒక మనిషికి మనం ఏదన్నా సహాయం చేయగలుగుతుంటే అది సోషల్ సర్వీసే కదా. సో అది సార్, ఈ సోషల్ సర్వీస్ అనే ఎలిమెంట్ కూడా నాకు బాగా నచ్చింది. అదే విధంగా సెలబ్రిటీస్ ఏదో సమాజంలో గౌరవం, సమాజంలో గుర్తింపు, ఇవన్నీ కూడా వెస్టేజ్ లో చాలా మంది అసామాన్య వ్యక్తులు ఈరోజు సామాన్య వ్యక్తులు కూడా అసామాన్య వ్యక్తులుగా మార్చినటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ లో మారిన వ్యక్తులు మీకు కొంతమందిని చూపిస్తాను. చూడండి సార్, ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారు కదా, స్టూడెంట్స్ నుంచి వెస్టేజ్ వెళ్ళినటువంటి మన్సూర్ సారు, అదే విధంగా మనీషా మేడం. సార్ వీళ్ళు ప్రైవేట్ జాబ్ నుంచి వెస్టేజ్ లోకి వచ్చినటువంటి మా అప్లైనర్ సార్ వీళ్ళు అనిదీష్ సారు, అదేవిధంగా గాయత్రి సంతోష్ మేడం. చూడండి సార్, ప్రైవేట్ జాబ్ నుంచి వెళ్ళినటువంటి గిరి సత్యనారాయణ సార్ 4,69,000, గోపాల్ సార్ 79,000, అదే విధంగా శారదా కేదార్ గౌడ్ 1,52,000, కవితా శ్రీనివాస్ 1,50,000. చూడండి సార్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ వెస్టేజ్ లో వచ్చినటువంటి మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, రమ్య రవికాంత్ సార్, గాలిరెడ్డి సార్, నేను, పృథ్వీరాజ్ సార్ డిప్యూటీ తహసీల్దారు, అదేవిధంగా విశాల లక్ష్మి మేడం ఫ్రమ్ కొండేపి మహిళా పోలీసు, అనిల్ సారు, సుధాకర్ సారు, రమేష్ సార్, వీళ్ళందరూ డిప్యూటీ తహసీల్దార్లు సార్. శివ సారు మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, నాగేశ్వరరావు సార్ గవర్నమెంట్ టీచరు. చూడండి సార్, తెలంగాణ నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ వెస్టేజ్ లోకి వచ్చినటువంటి నాగార్జున సారు, బాలం శ్రీను సారు, పాండు సారు. సార్ అవర్ గ్రేట్ గురూజీ మనకి వెస్టేజ్ ని ఇంత గట్టిగా పట్టుకొని పేదల జీవితాల్లో వెలుగు నింపేటువంటి మహోన్నత వ్యక్తి. ఆ సారుని చూసినా కూడా జన్మ ధన్యమయ్యేటువంటి గొప్ప సెలబ్రిటీ సారు ఎంఎస్ఆర్ గురువు గారు. 18,35,848 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకొని ఎంతో మందిని ఈ రోజు లీడ్ చేస్తూ ఒక వెస్టేజ్ సామ్రాజ్యాన్ని నిర్మించి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అదే విధంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి నడుస్తున్న ఎంగడేల సాంగ్ ఉంటుంటారు సార్ నడుస్తుంటే ఆ మహోన్నతమైనటువంటి ఆకారం, ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం చూస్తే వెస్టేజ్ బిజినెస్ ఒక్కసారి చూస్తే చాలు సార్, మన దరిద్రాలన్నీ పోతాయి. ఒక మీటింగ్ పోయి అటెండ్ అయితే చాలు, మనకు పట్టిన దరిద్రాలన్నీ పోయి వెస్టేజ్ లో నిలబడతాం సార్. సిద్ధార్థ సింగ్ ఏషియాలోనే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో టాప్ ఎర్నర్ సార్. 1,68,04,066 రూపాయలు తీసుకునే వ్యక్తి. చూడండి సార్, ఇప్పుడు దాకా మీరు ఎవరి కోసం మీ పోరాటాన్ని ఆరాటాన్ని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మన 3 తరాల బాగు కోసం మనం ఆలోచించే నిజమైన వ్యక్తులు అయితే ఈ రోజు వెస్టేజ్ గురించి పెద్దగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి మనం అందరం వెస్టేజ్ ని కష్టపడి చేద్దాం, సక్సెస్ అవుదాం సార్. వెస్టేజ్ లో నా గాడ్స్ సార్ వీళ్ళందరూ మీ అందరికీ తెలుసు. సార్ వచ్చేసి విజయ వెంకటేష్ సారు, రమ్య, నాకు వెస్టేజ్ ని పరిచయం చేసిన రమ్య రవికాంత్ సారు, నా రోల్ మోడల్ సార్ వీళ్ళు ముగ్గురు, సైదులు సారు, సీను సారు, అదే విధంగా పాండు సారు. వీళ్ళని చూసుకొని నేను వెస్టేజ్ లో నిలబడ్డాను సార్. అదే విధంగా మన సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని, కోటి ఆనంద్ సార్ గాని, బ్రహ్మయ్య సార్ గాని, మన ప్రకాశం జిల్లాలో నాకు చాలా మంది వీళ్ళు ఇన్స్పిరేషన్ సార్. ఎక్కడ పోయినా కూడా చాలా ఆప్యాయంగా బలకరిస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. కొండే టీం కూడా ఈ 286 మంది ఈ యొక్క వెస్టేజ్ లో నా యొక్క సెషన్ జాబ్ వర్సెస్ బిజినెస్ నచ్చిందని అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ బ్రహ్మయ్య వేల్ప్లా సార్. సురేష్ సార్ ఓవర్ టు యూ సార్. ఆనంద్ సార్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఎక్సలెంట్ చాలా వండర్ఫుల్ సెషన్ సార్. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మాకు క్లారిటీ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లారు సార్. చిన్న పిల్లలకి ఎలా అర్థమయ్యేటట్టు చెబుతున్నారు టీచర్స్, ఆ విధంగా చెప్పారు. సో ఇందులో పర్సనల్గా నాకైతే మ్యాక్సిమం ఇప్పుడు దాకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినాయి సార్. నిజంగా జాబ్ అంటున్నాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాబ్లో సెక్యూరిటీ లేదు. బాగా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నా కానీ అందులో కూడా తీసేస్తున్నారు. రీజన్ ఏంటంటే ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించి కూడా బాగా చెప్పారు సార్ మీరు. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏది తప్పు కాదు సార్, బట్ గవర్నమెంట్ జాబ్ ఒకటే నీ బలం కాదు అని నేను దీని నుంచి నేర్చుకున్నాను సార్. దీని ద్వారా ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీ ద్వారా, రవికాంత్ సార్ ద్వారా నేను చాలా మంది క్లారిటీ ఇస్తున్నాను. డిప్యూటీ ఎంఆర్ఓలు కూడా చేస్తున్నారని. ఫైనల్గా వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలని కూడా మీకు బాగా చెప్పారు సార్. ఎందుకంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేదు, రూపాయి లేకుండా ఈ రోజే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దట్టు వెస్టేజ్లో మనకి ఎన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి అప్లైనర్స్ కానీ, మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, అదేవిధంగా మన గ్రేట్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ ఉన్నారు. మనకి మంచి ఈవెంట్స్ చాలా తక్కువలోనే పెట్టేసి
ప్రతి ఒక్క పేద బిడ్డను ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా సెషన్ మొత్తం కూడా ఓవరాల్గా ప్రతి పాయింట్ టచ్ అయింది సార్. విన్నటువంటి 300 మందికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ సెషన్ విన్నాము, బట్ ఈ సెషన్లో మనం ఏం తీసుకున్నాము దాని గురించి ఒక్కొక్క నిమిషంలో మనం ఫీడ్బ్యాక్ ఇద్దాము ప్రతి ఒక్క లీడర్ కూడా. రమేష్ సార్ మీకు ఇబ్బంది స్పీడ్ లేదనుకోండి, ఏమైనా అయిందా సెషన్? కొంచెం స్పీడ్గానే ఉంది సార్. ఇది యాక్చువల్ మీరు అన్నట్టు 2 hours సెషన్ సార్, బట్ చాలా క్లారిటీగా ఉంది. 2 hours చెప్పాల్సిన సెషన్ సార్, 1 hour లో కుదించేసరికి కొంచెం స్పీడ్ అయినట్టు అనిపించింది సార్, నాకే పర్లేదు సార్, అనిపించింది. చాలా ఎక్సలెంట్ గా వచ్చింది సార్ రమేష్ సార్. ఎందుకంటే ప్రతి స్లైడ్ కూడా మీరు చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అది కూడా జూమ్ లో ఇవ్వడం అంటే ఇది యాక్చువల్ గా బూట్ క్యాంపుల్లో ఇవ్వాల్సిన పెద్ద పెద్ద సెమినార్స్ ఇవ్వాల్సిన సెషన్. బట్ వండర్ఫుల్ సార్, క్లియర్ గా ఉంది. మీ పర్మిషన్ ఇస్తే ఒక 5 to 10 members లోపు టయాన్ని బట్టి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. షూర్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయండి. మనం తీసుకున్న సెషన్లో సారు ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్ఓ, అంటే మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటేనే బయట లేదు ఛాన్స్. బట్ ఎటువంటి ఎంఆర్ఓ సార్లను కానీ లేదంటే ఇంకా డిప్యూటీ కలెక్టర్స్ కానీ మన దగ్గరికి తీసుకొచ్చే వేదిక ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఓన్లీ వెస్టీజ్. సో అందుకని వెస్టేజ్ని మనం హార్ట్ఫుల్గా నేనైతే పర్సనల్గా ఇష్టపడుతున్నాను. సో అటువంటి బ్రహ్మేష్ సార్ సెషన్ మనం విన్నాం కాబట్టి దీనిలో మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్ ఇది అని చెప్పేసి ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి మీరు ఇన్స్పైర్గా ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. వరుసగా మనం అన్మిట్ ఇచ్చుకుంటూ వద్దాము. ఎస్, దినేష్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి చాలా మందికి ఈ బిజినెస్ ఎందుకు గొప్పదో చెప్పాను కానీ ఆ డిఫరెన్స్ ని ఇంకా చూపించలేకపోయాను సార్. మీరు చూపించిన ఈ డిఫరెన్స్ తోటి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని, ఇంకా బాగా నా బిజినెస్ ప్లాన్ ఇంకా ఇంప్లిమెంట్ చేయగలుగుతానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కొంచెం మీరు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అది కూడా మీరు చెప్పండి, జస్ట్ 1 minute. దినేష్ సార్, మీరు సాఫ్ట్వేర్ నుంచి వెస్టీజ్లోకి వచ్చారు కదా? అవును సార్. సాఫ్ట్వేర్ జాబ్ కంటే వెస్టీజ్ బిజినెస్ ఎందుకు గొప్పదో కూడా మనం ఆల్రెడీ బ్రహ్మేష్ సార్ మాటల్లో విన్నాం సార్. నేను ఆల్రెడీ ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ బిజినెస్ లోకి వచ్చి ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడు ఈ డిఫరెన్స్ చెప్పొచ్చు ఈ సెషన్ తోని. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హైమా మేడం. అన్మిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, రైట్. ఎస్ మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఎక్సలెంట్ సెక్షన్ సార్. సెక్షన్ లో నాకు మంచిగా బాగా అనిపించింది ఏం సార్, అసలు విజువల్ గా మనము మీటింగ్ కి వెళ్ళినా కూడా ఎమోషనల్ రాదేమో సార్, అంత బాగా ఎమోషనల్ తీసుకెళ్లారు సార్ మీటింగ్. అంటే మాకు డౌట్ ఉంటది సార్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కదా, రెగ్యులర్ జాబ్ హోల్డర్స్ 70,000 80,000 శాలరీ వస్తుంది, వాళ్ళు వెస్టీజ్ లోకి ఎందుకు వస్తారనే డౌట్స్ మాకు ఉన్నాయి సార్. కానీ ఈ సెక్షన్ తోటి ఎందుకు రావాలి, ఎందుకు చెయ్యాలి, గవర్నమెంట్ జాబ్ కన్నా ప్రైవేట్ జాబ్స్ కన్నా మనం వెస్టీజ్ ని ఎందుకు ఎంచుకోవాలి కెరియర్ గా, మన 3 generation ఇన్కమ్ ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. ఖచ్చితంగా ఈ వేలో మేము కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరినీ తీసుకొచ్చి బిజినెస్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, చాలా సూపర్ సెక్షన్ సార్, చాలా మంచి పీచ్ స్థాయికి తీసుకెళ్లారు సార్ సెక్షన్ మాత్రం. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ మేడం. హైమా మేడం గవర్నమెంట్ ఏఎన్ఎం సార్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు సార్. ఏఎన్ఎంస్ వచ్చారా సార్? మేడం గ్రేట్ సార్. మీ ఏఎన్ఎం తీసుకొచ్చినటువంటి అప్లైనర్ నిజంగా చేతులు దండం పెట్టాలి సార్. ఆ ఏఎన్ఎం లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఎవరు మాట ఏంటారు సార్, వాళ్ళు నిజంగా హైమా మేడం తీసుకొచ్చిన అప్లైనర్ చాలా కష్టపడి ఉంటారు సార్. ఎస్ సార్. గవర్నమెంట్ సెక్టర్ మొత్తం మీలానే పుదిలి మొత్తం కూడా మేడం టీంలో నడుస్తున్నారు. దట్టు 6 నెలల్లోనే మేడం ఎల్ఓబి కూడా అచీవ్ అయ్యారు సార్, గోల్డ్ డైరెక్టర్ క్యాడర్లో. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ మేడం. గవర్నమెంట్ జాబ్ చేస్తూ టైం లేదన్న వాళ్ళకి పార్ట్ టైం గానే మేడం గోల్డ్ డైరెక్టర్ ఎల్ఓబి, రేపు చెక్ కూడా మంచిగా రాబోతుంది సార్, దాదాపు 25,000 to 30,000 దాకా. ఓకే, కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. దుర్గా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకుని సార్తో మాట్లాడండి. ఎస్ దుర్గా మేడం. నాగేశ్వరరావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్, పొన్నం నాగేశ్వరరావు ఆప్షన్ ఇచ్చాను మీకు. ఎస్ సార్.
సార్ ఈ ఎస్టేజీలో చేరటం వల్ల ఏంది అని తెలిసింది సార్. వెరీ గుడ్. 3 తరాల ఇన్కమ్ ఉంది నిలబడితే అని అర్థమైంది సార్. ప్రతి మాట అర్థమయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా నిలబడండి. ఖచ్చితంగా మీకు అందరికీ మంచి లైఫ్ ఉంటుంది. ఒకటే లైను. మనం ఈ లైన్లో నిలబడితే తిరుపతి గుడికి వెళ్ళినప్పుడు పెద్దగా లైన్ ఉందని చెప్పి బయటగా నించుంటే ముందుకు వెళ్ళలేము, దర్శనం అవుతూ. అదే కనుక ఆ క్యూలో ఉంటే వెనకోడ ముందోడు నెడతాడు, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం. సో ఈ సిస్టమ్ కూడా అలాంటిదే కాబట్టి నిలబడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎస్. కొప్పల్ కిరణమయ్య మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకుని సార్తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఎంఆర్ఓ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. సార్, ఈరోజు మీరు ఇచ్చిన సెక్షను అసలు వెస్టేజ్లో మేము ఎందుకు చెయ్యాలి అనే దానికి ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఎందుకు వెస్టేజ్లో జాయిన్ అవ్వాలి అనే దానికి 3 జనరేషన్ ప్లాన్ గురించి సార్ చెప్పారు, కానీ మీరు అసలు దాని గురించి ఇంకా వివరించారు సార్. అందులో మాకు ఫ్యూచరు, ప్రజెంటు, పాస్ట్ మొత్తం కనపడుతున్నాయి. అసలు కళ్ళ ముందు మీరు మాట్లాడుతుంటే "ఓ, నా లైఫ్ ఇలా ఉందా, నా పిల్లల లైఫ్ నేను ఇలా లీడ్ చేసుకోవాలా నెక్స్ట్" అన్న ప్లాన్స్ అసలు మైండ్‌లో కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చినాయి సార్. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తుంటే మీరు. ఆనంద్ సారు నంబర్ రాగానే ఒక వర్డ్ వస్తది. నీవు బాధ్యత తీసుకుంటే బాధ్యత తీసుకోకపోతే గెలవలేవు, బాధ్యత తీసుకుంటే ఓడిపోవు అని. అసలు సేమ్ మీరు చెప్పిన వర్డ్స్, ఆ వర్డ్‌కి అసలు ఎంత కనెక్ట్ అయిపోయానో సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా వెస్టేజ్‌లో బాధ్యత తీసుకొని వర్క్ చేస్తే నా 3 తరాలు అనుభవిస్తామన్నది మేము బాగా తెలుసుకున్నాను సార్. కష్టపడి పని చేస్తాం సార్. ఇప్పుడు పని చేయండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణమయ్య మేడం. మేడం నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సార్. చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి, అందరూ తెలుసు. మేడం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్ వర్క్ కూడా. ఆల్ ది బెస్ట్ మేడం. బాగా చేయాలి. చాలా మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి మేడం మనం. శారదా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్తో ఎంఆర్ఓ గారితో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పింది అంటే గవర్నమెంట్ జాబ్ కల్లోళ్ళు ఎలా ఉంటారా అలా నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను ఇన్ని రోజులు జూమ్ మీటింగ్ యాడ్ అవుతున్నా కానీ 3 నెలల నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇట్లా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేదు సార్. మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా చేస్తాను సార్ దీంట్లో. గ్రేట్ బ్రహ్మే సార్. నిజంగా మేడం అక్కడ మీటింగ్లు వెళ్ళి లేపినా కానీ అసలుకి లేదు, ఇవాళ అసలుకి మామూలుగా లేదు. ఫీడ్బ్యాక్ సెషన్ కూడా వేరే లెవెల్కి తీసుకెళ్లారు సార్ మీరు. థ్యాంక్ యూ 1 సెకండ్ మళ్ళీ బ్రహ్మే సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శారదా మేడం. ఖచ్చితంగా సారు చాలా బిజీ షెడ్యూల్, మీరు గమనించండి. ఎంఆర్ఓ ఇప్పుడు డ్యూటీలు విధులు నిర్వర్తిస్తూ డ్యూటీలో కూడా సార్కి చాలా అవార్డ్స్ వచ్చున్నాయి, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్. డ్యూటీ టైం డ్యూటీకి ఇస్తున్నాడు, ఏదైతే ఖాళీ టైం ఉందో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెస్టేజ్ చేస్తున్నాడు. సో మనందరికీ మన బ్రహ్మే సార్ ఆదర్శం. థ్యాంక్ యూ శారదా మేడం. 1 సెకండ్. ఆల్ ది బెస్ట్. ఎస్, చిన్నారావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసి సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాయిస్ బ్రహ్మే సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ డెడికేషన్ కి, మీ క్లియర్ కట్ విజన్ కి అసలు ఫ్యాన్ అయిపోయాను సార్. వాస్తవం చెప్పాలంటే అసలు మీరు చూపించిన విజువల్స్ కానీ, మీరు ఇచ్చిన క్లారిటీ కానీ చాలా చాలా బాగుంది సార్. అసలు మనం వెస్టేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు చేయాలి అనే దాని మీద ఇచ్చిన క్లారిటీ సూపర్ సార్. అలానే ఇది చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, ఇది పలానా వాళ్ళకే కాదు, వెస్టేజ్ అనేది పలానా వాళ్ళకి అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఇది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా మీరు చెప్పిన జాబ్ టైప్స్ లో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. నిజంగా చాలా చాలా క్లారిటీగా ఉంది సార్. మేము హోమ్ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ కొన్ని యాడ్ చేసి చెప్తే మాకు క్లియర్ కట్ గా చాలా బాగుంటుందని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా చాలా బాగుంది సార్. మీరు చెప్పింది నాకైతే చాలా బాగా కనెక్టెడ్ గా ఉంది సార్. ఎందుకంటే నేను కూడా సేల్స్ రంగంలోనే ఉన్నాను. మీరు చెప్పిన ఈ ప్రెజర్స్, టెన్షన్స్, మంత్ ఎండింగ్ మేము తీసుకున్న స్ట్రెస్ నిజంగా నాకు చాలా కనెక్టెడ్ గా అనిపించింది. నా గురించి చెప్పినట్టుగా అనిపించింది సార్. నిజంగా
చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ తీసుకొని నేను కూడా ఇంకొంచెం మీ డెడికేషన్ కి మీలాగా కొంచెం నేను కూడా ఇంప్లిమెంట్ చేసి టైం కేటాయించుకొని నా టీంని కూడా బాగా బిల్డప్ చేసుకొని నా కింద ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఒక మంచిగా ఇన్కమ్ ఇప్పించాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్నారావు సార్. సార్ సాఫ్ట్వేర్గా చేసి మళ్ళా వచ్చేసి బ్యాంకింగ్ రంగంలో చేస్తున్నాడు సార్ మా ఫ్రెండ్. అయితే గమనించాలి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఒక మండల అధికారికే టైం ఉన్నప్పుడు మనకెందుకు లేదు? ఈ క్వశ్చన్ మనం అందరం వేసుకోవాలి. సో థ్యాంక్ యూ చిన్నారావు సార్, చాలా కనెక్టెడ్గా విన్నారు సార్. ఫస్ట్ అదే చెప్పాడు, ఇది నాకు మాత్రమే చదువుతున్నాడు అన్నట్టు వింటే బాగా అర్థమైందని. మీకు అర్థమైంది మీకు ఎంత స్ట్రెస్ ఉందో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ గోపి సార్, ప్లీజ్ Thank you, అడ్మిట్ sir. చేసుకోండి. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ఈ మార్నింగ్ సెషన్ లో నాకు చాలా ఎనర్జీ వచ్చింది సార్. ప్రతి ఒక్క పాయింట్ వాల్యుబుల్ గా ఉంది. నాకు ఎందుకు చేయాలి, ఇంకా బాధ్యతగా తీసుకోవాలనే కాన్సెప్ట్ ఇంకా పెరిగింది సార్. మీరు చెప్పిన విధానం నాకు చాలా కనెక్ట్ అయింది, మైండ్ లో కల్లా వెళ్ళిపోయింది. అది ప్రతిరోజు జూమ్ వింటాను కానీ అంత డెప్త్ గా ఎవరు చెప్పలేదు. మీరు చెప్పిన విధానాన్ని బాగా డెప్త్ లోకి వెళ్ళాను సార్. నేను దాన్ని ఆలోచిస్తే ఇది పర్మనెంట్ గా చేయాలి అనే థాట్ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చేయండి సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి సార్, ఖచ్చితంగా మీరు మంచి లీడరు. సాయన్ సార్ గుడ్ మార్నింగ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్, ఎంఆర్ఓ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెక్షన్ మాత్రం వండర్ఫుల్ గా ఉంది సార్. పర్సనల్ గా కూడా నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్ చాలా విషయాలు. నిజంగా పెద్దోళ్ళ నెట్వర్క్ బిజినెస్ గురించి అబ్దుల్ కలాం గారు, బిల్ గేట్స్ గారు వీళ్ళంతా క్లారిటీ ఇచ్చిన విషయాలు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అవి కూడా నేను హోమ్ మీటింగ్స్ లో కొన్ని చెప్పాలనుకుంటున్నాను సార్ పర్సనల్ గా. అలాగే మీరు చెప్పారు సార్ లాస్ట్ లో మనము సమాజ సేవ చేసేదానికి చాలా అవకాశం ఉంది. చాలా మందికి హెల్ప్ ఇస్తాము. తర్వాత చాలా మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ఎటువంటి కుల భేదం లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా, స్త్రీ పురుషుని లేకుండా అందరికీ కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉందనే విషయం సార్. ఫైనల్ గా నాకు బాగా కనెక్ట్ అయిన విషయాలు ఏంటంటే సార్, నిజంగా నేను కూడా మార్కెటింగ్ జాబ్ మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను సార్. ఎవరు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ ఇట్లా మార్కెటింగ్ నుండి త్వరగా వినరు సార్. నేను కనెక్ట్ అయ్యాను కానీ అందరూ ఎంత ఉండేది అని చెప్పినా కూడా మా ఫ్రెండ్స్ ఈ విషయం కూడా నిజంగా స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ చాలా స్ట్రెస్ ఉంటుంది, మంత్ ఎండింగ్ ఇవన్నీ చెప్పారు సార్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినవి కరెక్ట్ సార్, నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూచర్ జనరేషన్, ఫ్యూచర్ బిజినెస్ విస్టేజ్ అనే విషయాన్ని చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్, మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్, మీరు కూడా ఒక మంచి లీడర్ మాకు. తమ్ముడు సాయి సార్. ఓకే, నెక్స్ట్ రామయోగి సార్. పొన్నం దుర్గా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. దుర్గా మేడం, హరి సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎస్ సార్తో మాట్లాడండి మేడం. వాయిస్ రావట్లేదు దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ అయ్యారు కానీ. రైట్. రామయోగి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీ టెస్ట్ మనీలో చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. ముఖ్యంగా మనం 4 విషయాలు చెప్పారు కదా సార్. ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి, రీజనరేషన్ ప్లాన్ ఒకటి, సమాజ సేవ ఒకటి, సెలబ్రిటీ హోదా ఒకటి సార్. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ 4 పాయింట్లు చాలు సార్. ఇవి సాధించలేనప్పుడు మన జీవితం వేస్ట్ సార్. అసలు ఎందుకంటే ఏం కావాలి సార్, మన వెస్టేజ్ కుటుంబం ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఇంతమందికి చెప్తున్నాం, కొంతమంది వింటున్నారు, కొంతమంది ఇస్తున్నారు. చిన్నప్పుడు ఇలాంటి పాయింట్లు మనం అర్థం చేసుకొని బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడం వల్ల మన జీవితాలు మారిపోతాయి సార్. మీరు ఈ రోజు మాకు తెలిపిన అన్ని విషయాలు కానీ చెప్పిన ప్రతి ఒక్క విషయం మాకు చాలా కనెక్ట్ అయింది సార్.
వీటన్నింటిని ఫాలో అవుతూ బిజినెస్ ముందుకు తీసుకోవాలని వెళ్ళాలని చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ చెప్పిన దాంట్లో నాకు గవర్నమెంట్ ఫ్యామిలీ, ప్రైవేట్ ఫ్యామిలీ, మన ఎస్టేట్ ఫ్యామిలీ అది బాగా కనెక్ట్ అయింది సార్. దాన్ని చూసుకొని చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ రాజేష్ సార్. ఖచ్చితంగా విన్న సెషన్ ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. చల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. బెమ్మీ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏప్రిల్ 5 జూమ్ మీటింగ్ ఇచ్చారు సార్ మీరు. నేను నంద్యాల పోతుంటే విన్నాను ఫస్ట్ స్టార్టింగ్. బాగా కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నీ మీటింగ్ ఎక్కడ విన్నా కానీ నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేను ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నా కానీ మనం వెస్టేజ్ చేసుకుంటా ఉన్న క్రమంలో కొంచెం క్లారిటీ అనేది బాగా వచ్చింది సార్. ఈరోజు కంఫర్ట్ జోన్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీసే సార్ చెప్పే మాటలను బట్టి చాలా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. బ్రహ్మయ్య సార్, ఇంకొక 2-3 ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మీ టైం కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. లీడర్స్ గమనించండి. కొత్త వాళ్ళని మాట్లాడమన్నారు సార్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం కనెక్ట్ అవుతుంది. అందరూ లీడర్స్ ఉన్నారు, అది చూస్తున్నాం సార్. అంజనీ కుమార్ సార్ చెప్పిన వరకు. కావూరు సునీల్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సునీల్ సార్, మీకు అన్మ్యూట్ అవుతుంది. వాయిస్ సార్ నాకైతే పర్సనల్ గా ఈ సెక్షన్ కనెక్ట్ అయింది సార్. మార్కెట్ యొక్క గొప్పతనం సార్. అలాగే 3 జనరేషన్ ప్లాన్ యొక్క గురించి బాగా చెప్పారు సార్. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో బాగా అనిపించింది. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో చెప్పారు సార్. మీరేం చేస్తుంటారు సునీల్ సార్? సార్ నేను ల్యాబ్ టెక్నీషియన్ సార్. ఎక్సలెంట్. మీలాంటి యూత్కే సార్ చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి, వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. సార్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఓకే. అంజనీ కుమార్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు బాగా చాలా వరకు సార్ మనకున్న ప్రెసెంట్ జాబ్స్ అండ్ వెస్టేజ్ కి డిఫరెన్స్ ఏందో చాలా బాగా చెప్పారు సార్. అలాగే ప్రెసెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి, అలాగే చాలా మంది సార్ పేదరికంలో చాలా మంది ఉన్నారు సార్. ఎలా బ్రతకాలో ఎలా చాలా వరకు బాగా చెప్పారు సార్. అలాగే యాక్టివ్ వాయిస్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి బాగా చెప్పారు సార్. మనం చాలా మంది వరకు పేదరికం మన ఇండియాలో చూసుకుంటే చాలా వరకు ఉంది సార్. చాలా మంది ఎలా బ్రతకాలో అని చాలా వరకు తెలియకుండా చాలా మంది చనిపోతున్నారు సార్, ఆర్థికంగాను చాలాగాను. కానీ సార్ మీరు వెస్టేజ్ ఇచ్చిన గొప్ప ఆప్షన్ ఏంటంటే మనం పుట్టడంలో లేదు, గొప్ప మనం బ్రతకడంలో ఉంది. ప్రజెంట్ ఉన్నదానికి నలుగురిని ముంచి ఉండే సమాజంలో బ్రతకడం కన్నా నలుగురికి మంచి చేసి బ్రతకడంలో ఉందనే గొప్ప వెస్టేజ్ ఆప్షన్ ఇచ్చింది సార్. చాలా గొప్ప చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఎలా చేయాలని వెస్టేజ్ లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఒక్క దెబ్బతో మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అంజనీ సార్. థ్యాంక్ యూ అంజనీ కుమార్ సార్, చాలా చక్కగా విన్నారు. ఏలూరు నాగమల్లేశ్వరి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అనంత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ లోకి వచ్చాను సార్. నాకు చాలా ఎదురయ్యాయి సార్. కష్టాలు అనేది, మాటలు అనేవి చాలా ఎదురయ్యాయి సార్. ఇందులో వచ్చాక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇందులో మీరు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు చేస్తుంటే మనం ఎందుకు చేయలేము, కొంచెం వాళ్ళు మనకు అండగా ఉంటారు అనే ధైర్యంతో ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ ఈ సార్ ఆనంద్ సార్ ఇప్పుడు మేము ఉన్నాము అనే ధైర్యం ఇస్తా ఉంటారు సార్. మేమున్నాం మీకు అనే అండగా ఉంటారు సార్. ఈ వెస్టేజ్ లో
ఇంటికెళ్ళి మొన్న ఎవరు చనిపోయారని ఇంటికెళ్ళి వాళ్ళని ఫ్యామిలీని పలకరించడము అవన్నీ బాగా నచ్చింది సార్ ఇందులో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, చేయండి. అసామాన్యులు కూడా అసామాన్యులుగా చేసే ఆపర్చునిటీ ఎక్కడ లేదు, అది వెస్టేజ్లోనే ఉంది. మీరు ఫ్యూచర్లో మంచి చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ఎస్ మేడం, నాకు మళ్ళీ మేడం సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా నిలబడండి. మన మంచి టీంలో ఉన్నారు, ఖచ్చితంగా ముందుకెళ్దాం. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ రమేష్ సార్. ఎస్ కమల్ సార్, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సుజాత మేడం టీం. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఫస్ట్ మీది సింగరాయకొండలో మీ జాబ్ హోల్డర్స్ నలుగురు పెట్టి మాట్లాడింది విన్నాను సార్. అప్పటి నుంచి నేను ఫస్ట్ అప్పుడు అక్కడికే మీటింగ్ రావడం, అప్పుడు ఎందుకు చేయాలా అనిపించింది సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మీ ప్రొఫెషన్ నాకు తెలుసు సార్. డిప్యూటీ తహసీల్దార్ అంటే మీ వర్క్ కానీ మీకుండే టెన్షన్స్ మీద కూడా మీరు నిలబడి ఈరోజు విస్టీజ్లో చేసి అందరికి ఈరోజు ఇచ్చినటువంటి స్పీచ్ చాలా ఆనందంగా ఉంది సార్. ఎవరైనా మనకి లేని వాళ్ళటువంటి పేద కుటుంబాలకి ఏ విధంగా ఉపయోగపడుద్దో ఆ విధంగా చెప్పారు సార్. ఇక్కడి నుంచి మేము కూడా మీలాగనే ఫాలో అయ్యి ముందుకెళ్ళేదానికి చూస్తున్నాం సార్, చూస్తాను కూడా. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ కమల్ సార్. మీరు కొండేపులో మంచి లీడర్ సార్, మంచి నెట్వర్క్ ఉంది మీకు. మీరు అన్నట్టు మీరు నిలబడితే చాలా మందికి బలం ఉంటుంది ఇక్కడ, మీరు త్వరగా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మే సార్. 1 second హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫ్రమ్ కొండేపి టీమ్. లాస్ట్ ఎండింగ్ వర్డ్స్ సార్. బ్రహ్మే సార్, లాస్ట్ వర్డ్స్ ఏమైనా? సార్ ఏం లేదు సార్, వెస్టేజ్ సిస్టమ్ అనేది చాలా గొప్పది. తెలియని వాళ్ళు తెలుసుకోకుండా ఏదో అంటా ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే జూమ్ మీటింగ్ వినింది మీరు, ఫ్లోర్ మీటింగ్ కానీ స్టోర్ మీటింగ్ కానీ బూట్ క్యాంప్కి వచ్చింది మీరు, గెలిచిన వాళ్ళని చూసింది మీరు. కాబట్టి మీరు చెప్తుంటే దాని గురించి తెలియని వాళ్ళు చాలా చెప్తుంటారు సార్, అది ఫేక్, అది వేస్ట్, టైం వేస్ట్, నీ వల్ల కాదు, అది మాకు, ఇట్లాంటివి చాలా చెప్తా ఉంటారు. ఏంటంటే సహజంగా మానవుల్లో బల్లుల కన్నా పీతలు ఎక్కువ ఉంటాయి సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బల్లులు పాకేదానికి ట్రై చేస్తాయి, పీతలు లాగేదానికి ట్రై చేస్తుంటాయి అన్నమాట. సో ఏది కూడా మన పైకి ఎదగనివ్వు పీతలని. మన పీత బ్రెయిన్లో నుంచి బల్లులు బ్రెయిన్లోకి వస్తే మనం సక్సెస్ అవుతాం సార్. తెలిసిన వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వెస్టేజ్లో వెనక ముందు అనేది కాదు, మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఎంత బాగా చేసాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది వాళ్ళు ముందు చేరారు, వాళ్ళకి వస్తాయి. సురేష్ సార్ ముందు చేరాడు, సురేష్ సార్కి వస్తాయి. ఆనంద్ సార్ ముందు చేరాడు, ఆనంద్ సార్కి వస్తాయి, మీ వల్ల యాడ్ అయింది అంటారు. మనకన్నా వెనక చేరిన వాళ్ళు కూడా చాలామంది ఈరోజు చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. కాబట్టి ఇందులో ఎప్పుడు చేరామా అన్నది ఇంపార్టెంట్ కాదు సార్, ఎంత బాగా సిస్టమ్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళామా అనేది ఇంపార్టెంట్. రాబోయే కాలంలో జాబ్లో ఏం లేదు సార్, చాలా కష్టం. జాబు హోల్డర్స్ పరిస్థితి చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు మరీ అయితే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే మరీ దారుణం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీసీఎస్ అనే కంపెనీ, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్, చదువుకున్న వాళ్ళు ఉండుంటారు, వీళ్ళు నాకు తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం రావడం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడమే సార్. టీసీఎస్లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడమే, పెద్ద స్ట్రెస్ ఉండదు, టైం టు టైం ఉంటుంది, తీసేయరు, చాలా హైక్ జీతాలు ఉంటాయి. అలాంటిది ఒక టీసీఎస్ కంపెనీనే ఈరోజు 12,000 మందిని 3 నెలల జీతం అడ్వాన్స్గా ఇచ్చేసి ఇంక చాలు మీ సేవలు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పిందంటే మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ విధంగా ఉంటాయి అనేది ఊహించుకుంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి నిద్ర పట్టట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈరోజు దీని గురించి ఆలోచిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటి అది ఏంది అని. అలాంటి పరిస్థితి ఈరోజు సమాజం ఉంది సార్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఏం ఆలోచించకుండా పిల్లనిచ్చేవాళ్ళు. ఈరోజు రాబోయే ఒక 10 సంవత్సరాల్లో వెస్టేజ్లో ఐడి ఉంటేనే పిల్లనిచ్చే రోజులు వస్తాయని రావాలని కోరుకుంటున్నా ఆనంద్ సార్. థ్యాంక్ యూ ఆడబిడ్డకి కట్నంగా వెస్టేజ్ ఐడి ఇచ్చి పంపే రోజులు వస్తాయి సార్. సూపర్. అవును సార్, ఆల్రెడీ జరుగుతుంది అది. వెస్టేజ్లో ఐడి ఉంటేనే పిల్లనిస్తాము, వెస్టేజ్లో ఐడి ఉంటేనే పిల్లని చేసుకుంటాం అనే రోజులు రాబోతున్నాయి సార్. షూర్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ బ్రహ్మే సార్. 1 second. కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చారు. లాస్ట్లో చెప్పిన మాట నిజంగా, వెస్టేజ్ ఐడి ఉంటేనే పిల్లనిస్తారు. మన బ్రహ్మే సార్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎలక్ట్రీషియన్ బ్రహ్మే సార్కి.
సార్కి ఇప్పుడు దగ్గర దగ్గర 60,000. రేపు మ్యారేజ్ చేసుకోవటం ఏం రమ్మేశారంటే కారులో వెళ్ళాలి నేను అంటున్నాడు. యాక్చువల్గా బిఫోర్ సార్ బ్యాక్గ్రౌండ్ అది కాదు. రెండోది మన మనీషా మేడం, జ్యోతి మేడం ఇంకా మ్యారేజ్ గల వాళ్ళు ఒక్కొరు 2 లక్షలు, ₹1,00,000 ఎర్న్ చేస్తున్నారు. సో వెస్టీజ్ ఐడి అంత గొప్పది. రమేష్ సార్ చెప్పిన మాటలు ఇది ఖచ్చితంగా తీసుకుని ప్రతి ఒక్క లీడర్స్. థ్యాంక్ యూ. ఎవరైతే సార్ ఓకే మీటింగ్స్ అనౌన్స్ చేస్తాను సార్ బ్రహ్మేష్ సార్. ఓకే సార్. ఓకే. ఓకే థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. 1 సెకండ్ స్పెషల్ థ్యాంక్ యూ. లీడర్స్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసారో అందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదో చెప్పాలి, మనం ఉన్నది. రెండోది మన ద్వారా మన టీంకి వినిపించాలి. మీరు ఎంత పాజిటివ్ అయితే హ్యాండ్ రైజ్ చేశారో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు హ్యాండ్ రైజ్ చేయడం వల్ల చాలా మందికి ఆదర్శం. మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ సెషన్ ద్వారా చాలా మందికి మనకి పాజిటివ్ మైండ్ వచ్చింది. మీ అందరూ కూడా గమనించండి. అదే పాజిటివ్ మైండ్తో మన వర్క్కి వెళ్దాము. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 1 సెకండ్ విష్ యూ వెల్త్. లాస్ట్ ఒక 2 minutesలో మనం మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. Dinesh sir, please share the poster. ఎస్ లీడర్స్ గమనించండి, మనకి 16వ తేదీ శనివారం వండర్ఫుల్ సెషన్ జరగబోతుంది. బిజినెస్ సెమినార్. కావలి మానస్ సార్, అగ్రి ట్రైనర్ మానస్ సారు, మన ప్రోడక్ట్ కింగ్ పిఎస్ఆర్ గారు, మన మహాగురు ఎంఎస్ఆర్ గారు ముగ్గురు కలిసి ఒక మంచి మనకి సెమినార్ ఇవ్వబోతున్నారు. ఆ రోజు మనకి అగ్రికల్చర్ ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మనకి ప్రోడక్ట్స్ గురించి, మన సప్లిమెంట్స్ గురించి తెలుస్తుంది. ఫైనల్లీ మన గురువు గారి యొక్క మోటివేషన్ అన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ 20 రూపీస్ టికెట్స్ తోటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ మనకు వచ్చింది. కాబట్టి వెస్టేజ్ అంటే మీటింగ్స్ అంటే వెస్టేజ్. ఎందుకు సార్ మీటింగ్స్ అంటే లాస్ట్ మీటింగ్ మిస్ అయిన వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మనం అక్కడ వినిపించవచ్చు. కాబట్టి మంచి అవకాశం మన కోసం మీటింగ్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఒకసారి పోస్టర్ చూసి టికెట్స్ బుక్ చేసుకోండి టీమ్ తోటి. నెక్స్ట్ సార్ ఎక్సలెంట్. అదేవిధంగా మనకి వినుకొండ, మాచర్ల చాలా వరకు మన టీములు దూరంగా ఉన్నాయి. బట్ టీములు దూరంగా ఉండ చూడండి మనకి ఎంత ఆపర్చునిటీ. అక్కడ వినుకొండలో మన గురూజీ పిఎస్ఆర్ గారు, విఎస్ఆర్ గారు ఇద్దరు కూడా మనకి మంచి మీటింగ్ ఇవ్వాలి. టుడే ఉదయాన్నే 10 గంటలకి వినుకొండ సిఐటియు ఆఫీస్, మాచర్ల డిఎల్సిపి. సో ఇక్కడి నుంచి కూడా మనం బిజినెస్ చేయొచ్చు. అక్కడ టీమును ప్రజెంట్ చేసి అక్కడ కనుక మనం ఆ మీటింగ్ కనుక ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మన అక్కడ టీం యాక్టివేట్ అయ్యింది. కాబట్టి మీటింగ్స్ మన కోసం వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం వినియోగించుకొని ముందుకెళ్ళాలి. జస్ట్ టికెట్ 10 రూపీస్ మాత్రమే లీడర్స్ గమనించండి. ఇవన్నీ మళ్ళీ గ్రూప్లో షేర్ అవుతాయి. ఇవాళే వినుకొండ మీటింగ్. నెక్స్ట్ సార్ గుంటూరు సార్, రేపు 15వ తారీఖు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. గుంటూరు వేరే లెవెల్ సార్ మీటింగ్. ఖచ్చితంగా గుంటూరులో పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో ఆ గుంటూరు సరౌండింగ్స్లో మనకు టీం ఉన్నా కానీ లేదంటే ఇక్కడ నుండి దగ్గరగా అవైలబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనం గుంటూరు ఈ మీటింగ్ వినియోగించుకొని సక్సెస్ అవ్వచ్చు సార్. ఇందులో కూడా అగ్రి ట్రైనర్ మానస్ సార్ వస్తున్నారు కంపెనీ నుండి, ప్రోడక్ట్ కింగ్స్ మన పిఎస్ఆర్ గారు, అదేవిధంగా మనకి బిజినెస్ యొక్క డెప్త్ చెప్పనీకి మనకి మహాగురు ఎంఎస్ఆర్ గారు, ముగ్గురు సెషన్ వస్తుంది. సో టికెట్స్ బుక్ చేయడం నుండి చూడండి. 15వ తారీఖు శుక్రవారం వస్తుంది, నండూరి కోటేశ్వర కళ్యాణ మండపం. ఓకేనా? థ్యాంక్ యూ దినేష్ సార్. ఇంకేమైనా ఉన్నాయా? రైట్, ఇవాళ చాలా లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే ఆల్ లీడర్స్. పర్లేదు, ప్రతి పోస్ట్ ఇంకేదన్నట్టు గ్రూప్లో సెండ్ చేస్తారు. మ్యాక్సిమం మనకి టైం చాలా విలువైంది కాబట్టి అందరూ కూడా కొంచెం పాజిటివ్ మైండ్ అర్థం చేసుకుని, ఎందుకంటే వాళ్ళ సెషన్ చాలా పెద్దది. అట్ ది సేమ్ టైం మనకి చాలా క్లారిటీ వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయింది. ఓకే సార్ దినేష్ సార్, ప్లీజ్ ఎండ్ ద సెషన్.